నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి జలాల విషయంలో మరో కీలక పరిణామం జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ రచ్చ సాగుతుండగా తనకు విభేదాలు వద్దని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలతో చర్చలకు సిద్దమని చెప్పారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కూడా సయోధ్య కోరుకుంటున్నానని చెప్పారు. మరోవైపు వైసీపీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇద్దరు సీఎంలు నీళ్లపై అబద్దాలు చెప్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక నీళ్ల విషయంలో ఇద్దరు సీఎంలు చర్చలు జరుపుతారా? తెలుగు రాష్ట్రాల జల వివాదానికి చెక్ పడనుందా? వైసీపీ బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండనుంది? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, జల వివాదంపై చర్చించేందుకు సిద్దమని రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని ఎలా చూడొచ్చు? సో చాలా మంచి పరిణామం. ఎందుకంటే చర్చల ద్వారా అక్కడ ఏమంటారు, అక్కడ రష్యా ఉక్రెయినే యుద్ధాలు ఆపుతున్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాదని మనం అనుకోలేం కదా. అల్టిమేట్ గా రెండు రాష్ట్రాల్లో వాటర్ కృష్ణాలో లేకపోవచ్చు, గోదావరిలో ఉంది. కృష్ణాలో కొంత మీరు తగ్గితే కొంత మేము తగ్గుతాం, ఇట్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే గనక అల్టిమేట్ గా సొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి అనొచ్చు, బట్ బీఆర్ఎస్ టైంలో కూడా కేసీఆర్ ఆయనలో కూడా ఒక దశలో ఆయన అన్నారు, రాయలసీమ రతనాలసీమ చేస్తా అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ ద్వారా కొంత నీటిని తరలించి రెండు రాష్ట్రాలు కలిపి ఉమ్మడిగా ప్రాజెక్టు చేపట్టే యోచన చేశారు. జగన్మోహన్ రెడ్డికి అందుకు ప్రతిపాదించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ సమయంలో భయపడ్డారు, ఎందుకంటే టీడీపీ నుంచి ఏం వ్యతిరేకత వస్తుంది. సో ఇప్పుడు ఈ నేతలు అందరూ కూడా అధికార పక్షంలో ఉంటే ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన జలదోపిడీ, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు, ఇటువంటి పద్ధతులను ఉపయోగించు. కాంగ్రెస్ ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఇదే చేస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా అనేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్తుంది. కానీ అధికార పక్షంలో ఉన్న తర్వాత వాళ్ళు ఆలోచించేది ఏంటంటే అల్టిమేట్ గా రైతులకు ఏం జరగాలి, ఎట్లా దీనిలో సొల్యూషన్ కనుక్కోవాలన్నది ప్రయత్నం చేస్తారు. సో అందులో భాగంగానే జరుగుతోంది. రేవంత్ రెడ్డి వాళ్ళు చాలా కీలక మాటలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా, నీళ్లు కావాలని అడిగితే నేను నీళ్లు కావాలనే కోరుకుంటా, వివాదం కావాలా, పరిష్కారం కావాలని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటా అని చెప్పి, నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు, రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ కూడా సహకరించాలి అని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణాపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు అడ్డం పెట్టకండి, అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం లేదు, రాష్ట్రం మీద ఆర్థిక భారం పడుతోంది అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి కానీ వీటిని కానీ అనుమతించండి అని ఆయన రిక్వెస్ట్ చేశారు. అట్లాగే తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే, అంటే మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్ర సహకారం కూడా అవసరం. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా, ఎక్కడి వాళ్ళైనా నాకు అల్టిమేట్ గా సమస్యకు పరిష్కారం అవసరం అని చెప్పి ఆయన అన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదే తరహాలో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు కృష్ణా గోదావరి జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదురుతుంది అనుకోవచ్చు. అంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుకుంటే అవుతుంది, లేకుంటే కాదు. ముఖ్యమంత్రులు అండర్స్టాండింగ్ లో కేసీఆర్, జగన్ ఒక అండర్స్టాండింగ్ లో ఉండే, చంద్రబాబు రేవంత్ రెడ్డి కూడా అండర్స్టాండింగ్ బాగుంటుంది. కేసీఆర్ చంద్రబాబు ఉంటే అండర్స్టాండింగ్ ఉండదు, అంటే వాళ్ళు భిన్న వైఖరులు. సో అట్లాగే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఉంటే బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అండర్స్టాండింగ్ ప్రకారం ఫస్ట్ 5 years జరగలేదు. కేసీఆర్ చంద్రబాబు మధ్య పొంతన కుదరదు, ఎందుకంటే వాళ్ళ మధ్య ఓటుకు నోటు అవన్నీ వివాదాలు ఉండే. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు ఒప్పుకోలేదు. కలిసి ఉమ్మడిగా ప్రాజెక్టులు చేపడదామంటే గిట ఆయన అంగీకరించలేదు. సో ఇప్పుడు అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరి మధ్య ఉంది, రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య. నేనేమంటానంటే అండర్స్టాండింగ్ ఉన్నంత మాత్రాన రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణ ప్రయోజనాలని తాకట్టు పెడతారా అంటే నేను ఒప్పుకోను. అండర్స్టాండింగ్ ఉన్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని చంద్రబాబు తాకట్టు పెడతారని నేను ఒప్పుకోను. సో ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు వాళ్ళ రాష్ట్రాలకి ప్రయోజనం చేకూర్చే పనులు చేస్తారు. ఎవరైనా అండర్స్టాండింగ్ ఉంటే ఏదో పదవి, నువ్వు చెప్పిన వాడికి ఏదో పదవి ఏదో నేర్చుకుంటారు తప్ప రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేయరు. ఇటు
రేవంత్ రెడ్డి తన సొంత గడ్డ పాలమూరుకు అన్యాయం చేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే అల్టిమేట్ గా ముఖ్యమంత్రి అయిన తర్వాత చరిత్రలో నిలిచిపోవాలనుకుంటారు. చంద్రబాబు కూడా అంతే. తాను కుప్పంకు మొన్న కృష్ణా వాటర్ వచ్చింది చాలా దూరం, తన సొంత ప్రాంతానికి చిత్తూరు జిల్లాకు కుప్పంకు రాయలసీమకు నీళ్ళు ఇచ్చుకోవాలనుకుంటారు తప్ప రేవంత్ రెడ్డి తన శిష్యుడు అని చెప్పి ఏదో సాక్రిఫైస్ చేయాలని ఆయన కూడా చూడరు. సో ఇది పొలిటికల్ విమర్శలు, జగన్ విమర్శించినా కేసీఆర్ విమర్శించినా, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి విమర్శించినా చంద్రబాబు విమర్శించినా అవి రాజకీయపరమైన విమర్శలు తప్ప అది కాదు. ఒక ముఖ్యమంత్రి తన సొంత రాష్ట్రానికి న్యాయం చేయాలనుకుంటాడు తప్ప పక్క రాష్ట్రానికి న్యాయం చేయాలని అనుకోడు. దీనిలో అండర్స్టాండింగ్ చేసుకుంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అండర్స్టాండింగ్ జరిగితే ప్రతిపక్షాలు విమర్శిస్తారు, మా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పి. సో ఇది అంతే. మాట్లాడదాం. మనతో పాటు నాగన్ జనార్దన్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నాగన్ జనార్దన్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో రేవంత్ రెడ్డి చర్చలకు రెడీ అంటున్నారు. పంచాయతీ కావాలని నీళ్లు కావాలంటే నీళ్లు కావాలని నేను అంటున్నారు. సో ఒకవేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకోవడం అంటూ గనక జరిగితే ఏ విషయాల్లో ఇచ్చిపుచ్చుకోవచ్చు? ఒక్కటండి, ఏది ఏమున్నా ఇప్పుడు తెలంగాణ లోపల ఉద్యమం జరిగింది నీళ్లు నియామకాలు నిధుల కోసమే. ఇవాళ వచ్చిన నిధులన్నేమో కాంట్రాక్టర్ల సొంతం అయిపోయినాయి. నీళ్లు అదే పరిస్థితిలో ఉన్నాయి. కనీసము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్బిసి టనల్ కు నీటిని అట్లీస్ట్ విభజన చట్టంలో కూడా దాంట్లో చేయని పరిస్థితి. ఈరోజు మిగిలిన కల్వకుర్తి ఉంది, పట్టించుకుంటాం లేరండి. ఇలా ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటలేరు మా మహబూబ్నగర్ జిల్లాను. తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి గారేమో ఆయన నేను నల్గొండకే అని చెప్పి, నల్గొండ ఎన్ని నీళ్లు ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్కి వెళ్ళి వచ్చే నీళ్లు కూడా అదే దేవరకొండకు అదే మునుగోడుకు. ఇప్పుడు ఆయన మళ్ళీ 1800 కోట్లు ఖర్చు పెట్టి ఇవ్వాలనే చిన్నారెడ్డి గారు మాట్లాడారు. 1800 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా ఇప్పుడు మా భూములన్నింటినీ పాలు లేపుకుంటే మా నాగర్ కర్నూలు తాలూకా ఇప్పుడు అది గండి కొట్టి తీసుకొని పోతుండే ఏదుల రిజర్వాయర్ కు. అది ఇప్పుడు వీళ్లకు కాంట్రాక్టర్లను బతికిచ్చే పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఆడ నిజంగా చెప్తున్నా ఓటీఎం కార్డుకి వెళ్ళి కూడా నీళ్ళు ఇవ్వచ్చు. అదే ఇప్పుడు వీళ్ళు చెప్పే దేవరకొండ కల్వకుర్తి చాలా 50 టీఎంసీల వరకు తరలించకపోయింది తెలంగాణ నిన్న జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వాస్తవం కదా? జగన్మోహన్ రెడ్డికి మెదగాడు ఉందో తెలియదు. ఆడ 800 క్యూసెక్లు 2 మోటార్లు పనిచేస్తే 50 టీఎంసీలు తరలిస్తారా అండి? ఎవరండి మాట్లాడేది? ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు చూసారా? జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూడలేదండి. చూడలేదు? ఓకే, చూడలేదు. తెలంగాణ జలదోపిడికి పాల్పడుతోంది అని ఆరోపించారు ఆయన. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏం చేసిండో నేను అప్పుడే చెప్పినాను. ఏ దానికి ఇప్పుడు బంక చెట్లే అదంతా ఇప్పుడు చేసింది ఎవరంటే ఆయన్నే కదా ఎక్కువగా. ఇప్పుడు దీన్ని గండి కొట్టి ఇప్పుడు ఎవరు చెప్పిందండి ఈయనకు ఆడ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని? దానికి ఏం లేదు, అది కాంట్రాక్టర్లను బతికించడానికే చేసింది. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల రాయలసీమకు కూడా ఏం ప్రయోజనం జరగదా? ప్రయోజనం అంటే ఇప్పుడు ఒకటండి, దాంట్లో నీళ్లు ఎన్ని ఉన్నాయి శ్రీశైలంలా. కృష్ణా నదికి ఇప్పుడు ఎన్ని దినాలకి ఇప్పుడు చాలా ఈ 10 ఏళ్ళ వర్షాలు బాగుపడి ఆ శ్రీశైలంకి వెళ్ళి కొంత వాటర్ వచ్చింది, సరే తీసుకున్నారు. కానీ తెలంగాణకు ఉపయోగం లేకపోయింది ఆ నీళ్లను. కనీసం 299 అని చెప్పి ఈ ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పినా ఆ 299 కూడా యూటిలైజ్ చేసుకోలేదు. భీమా ప్రాజెక్టుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 20 టీఎంసీలు అలకేట్ చేస్తే మీరు చూడండి ఎప్పుడు కూడా 20 టీఎంసీలు పూర్తిగా భీమా ప్రాజెక్టు అంటే ఖర్చు పెట్టలే, వాడుకోలేదు. ఇవాళ ఇక్కడ మొత్తం నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కండ్యూట్ చేసిండ్రు. మధ్యన ఆ కండ్యూట్ లో ఒక 3.5
కిలోమీటర్లు ఇప్పుడు తాండా ఉంది, సున్నపురాల తాండా అని, అక్కడికి వెళ్ళి ఒక 3.5 కిలోమీటర్లు కాలువ తోడనందుకు అసలు ఆ నీళ్లు మేము వాడుకోలేకపోయినాం. చుక్క కూడా ఈరోజు సముద్రంలో పోయి కలిసినాయి. ఇలా ఒక్కటే ఏదేమున్నా అని కూడా ఇప్పుడు ఇద్దరికి బాధ్యతనే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతనే ఉంది, ఈయనకు బాధ్యతనే ఉంది. ఇవాళ ఇప్పుడు ముఖ్యంగా వెనుకబడ్డ జిల్లా ఇవాళ మహబూబ్నగర్, అనంతపూర్ 2 జిల్లాలు ఉండేది. అప్పుడు మా జిల్లాలో 36 లక్షల భూమి అంటే సాగుకు అనువైన భూమి ఉంటే కనీసం 6 లక్షలు కూడా పార్తలేదు సార్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి ఏమన్నా కొద్దిగా అంటే వీళ్ళకు ఇరిగేషన్ మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఈ ఉండే తెలంగాణ మంత్రులకు కానీ ఆడ కుస్తగా ఉన్నాడు. ఆయన ఎక్కడ పోయి ఎప్పుడు చూడు కక్కుర్తే పోయినా అప్పుడు కక్కుర్తి బట్టి మాకు రిజర్వాయర్లు కడతామంటే నాగర్ కర్నూలు ప్రాంతంలో ఎక్కువ ఎందుకు కడతారు, నాకు 2 టీఎంసీలు ఎందుకు కడతారు? అరే నీకు 2 టీఎంసీ అంటే ఆయన వచ్చేదే నీళ్లు నీ దగ్గరికి వెళ్ళి అని చెప్పానే అప్పుడు డిలీట్ చేపించిండు దాంట్లోకి వెళ్ళి టెండర్లకు వెళ్ళి. అంతా ఇప్పుడు దుర్మార్గంగా ఆలోచించే ఇప్పుడు వద్దురో అని చెప్పి నేను మొత్తుకుంటే ఆ కల్వకుర్తి అంటే ప్రాజెక్టు ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ కు పంప్ హౌస్ కు అతి సమీపంలో 300 గజాల దూరంలో ఎస్ఎల్బిసి అంటున్నా ఫస్ట్ లిఫ్ట్ PRLISC వాడికి తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ చేసి పెడితే బ్లాస్ట్ అయితే మొత్తం పంపులు అంటే ఎగిరిపోయినాయండి. 3 పంపులు పోయినాయి. ఇవాళ నీకు 2 పంపులు ఏమో పని అంటే దాన్ని రిప్లేస్ చేయాలని చెప్పని BHEL రిపోర్ట్ కూడా ఇచ్చింది. దాన్ని పట్టించుకునే నాదురే లేదు. ఆ నీటిని వినియోగించుకునేటందుకు అన్ని రెడీగా ఉంటే కాలువలు వెడల్పును తగ్గించింది ఆ రోజు కృష్ణారావు. ఈ ప్రజలకు కూడా కొల్లాపూర్ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఏదో దేన్ని ఇవాళ ఏదో పెట్టి వీళ్ళేమంటే ప్యాకేజీల్లో వచ్చేటోళ్ళు వాళ్ళ ప్యాకేజీలు చూసుకుంటారు కానీ మీకు ప్రజల దిక్కు ఎందుకు చూసుకుంటారా వాళ్ళు? ఇవాళ కృష్ణారావు గారిని నేను చెప్తున్నాను, కోరుతున్నాను, అరే నువ్వు ఆ తొలుత 3 పంపులు పనిచేసేది 2టికి ఇప్పుడు 3 పనిచేస్తలేవు కదా, కాలువలు వెడల్పు చేయకుండా ఎత్తకెళ్ళి నువ్వు నీళ్ళు ఇస్తావా? నువ్వు కల్వకుర్తికి వారిస్తావు. నువ్వు చాలా అన్యాయంగా జరుగుతుందండి. ఇప్పుడు నేను ఒకటే కోరుకునేది కోరుకునేది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు మీరు అడిగితేనే అప్పుడు బీమాకు నీళ్ళు ఇచ్చారా? మీరు చెప్పారు కదా మొన్న 20 నేను చెప్పినాను. బీమాకు మేము అంటే మంత్రులుగా ఉన్నప్పుడు మేము రిక్వెస్ట్ చేసినాము. సరే ఇంకా ఇప్పుడు ఈ కల్వకుర్తిలో అయితేనేమో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి సార్ ఇవ్వాలంటే పాపం ఆయన కూడా దానికి ఇచ్చింది. ఇలా కల్వకుర్తి లేకుండా ఉంటే మా ప్రాంతం అంటే చాలా అంటే ఇబ్బందుల పాలైపోతుండే. కల్వకుర్తికి ఎంత కేటాయింపులు ఉన్నాయి? ఇప్పుడు కల్వకుర్తికి కేటాయింపులు అంటే మనం వాడుకుంటే ఆడికెళ్ళి వరద జలాలు నికర జలాలు లేవు కదా కేటాయింపులు? నికర జలాలు లేవు కానీ నికర జలాలు కల్వకుర్తికి ఎందుకున్నామండి? డివిజన్ అయినప్పుడు కల్వకుర్తికి ఇవ్వాలి కదా. ఇప్పుడు తెలంగాణలో ఆ రోజు కాంగ్రెస్ లో ఉండే నాయకులు గాని ఎవరు గాని తెలంగాణ ప్రాజెక్టులకు నీటి అలొకేషన్ జరుగుతున్నప్పుడు విభజన టైంలో ఎలాంటి శ్రద్ధ వహించలేదు. దాంతో మేము తీవ్రంగా నష్టపోయినాం. ఇప్పుడు ఎందుకంటే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ లో ఓన్లీ భీమాకు మాత్రమే అష్యూర్డ్ వాటర్ ఉంది. అంతే మొత్తం 2 లక్షల ఎకరాలకు అష్యూర్డ్ వాటర్ ఉంది. ఓకే, ఒకసారి మీరు లైన్ లో ఉండండి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, ఆయన ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బుచ్చయ్య చౌదరి గారు నమస్కారం. భర్త గారు నమస్కారం సార్. రేవంత్ రెడ్డి వాళ్ళ నాకు పంచాయతీ కావాలా, నీళ్లు కావాలంటే నీళ్లు కావాలని చెప్తాను, మేము చర్చించేందుకు సిద్ధం అని ఆయన ప్రతిపాదించారు. అవును, నిన్న చూశారు పోలవరం పర్యటనలో చంద్రబాబు గారు ఏం మాట్లాడారో చూశారు కదా భరత్ గారు. ఒకటి, తెలుగు రాష్ట్ర ప్రజలు ఇద్దరూ బాగుపడాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాలు సృష్టించడం సరైన విధానం కాదు. మిగులు రాష్ట్రంగా, దిగువ రాష్ట్రంగా మేము ఉన్నాం. ఎక్కడ వరదలు వచ్చినా, కరువు వచ్చినా మేమే భరించాలి ఎప్పుడు వచ్చినా సరే.
నేను రాజమండ్రి వాసిగా అనేక సంవత్సరాలుగా చూస్తున్న వ్యక్తిగా ఇప్పుడు 80 బడిలోకి వచ్చాను. ఎంత కరువు కాలంలో కూడా గోదావరిలో కనీసం 1000-2000 టీఎంసీ సముద్ర పాలైపోతుంది. ఉభయ రాష్ట్రాలు వాడుకునేది తక్కువే. పైన అప్పర్ కృష్ణాలో ప్రాజెక్టులు కట్టిన తర్వాత కృష్ణాలో నీటి వనరులు తగ్గిపోతా ఉన్నాయి. మనకి నీటి వనరులు వచ్చేటప్పటికి తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ రాయలసీమలో కానీ కొన్ని సమస్యలు వస్తా ఉన్నాయి. పై భాగంలో కర్ణాటక ఎక్కువ ప్రాజెక్టులు కడతా ఉంది, ఆల్మట్టిని ఎత్తులు పెంచుతా ఉంది. దాంట్లో పరిసరంగా కృష్ణా వాటను వాడుకోలేని పరిస్థితి వస్తుంది మనకి. ఫలితంగానే ఇవాళ మన పోలవరం ప్రాజెక్టు ఎంత వస్తుంది మనకు టీఎంసీ మొత్తం వచ్చినా కూడా డైవర్షన్ చేసుకుంటే కొంత ఇతర రాష్ట్రాలు కూడా మేలు అవుతుంది. తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకంటే కాంటూర్ లెవెల్ సరిగా లేనందువల్ల కొన్ని సమస్యలు వస్తా ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలే అక్కడ మ్యాక్సిమం అవుతుంది. రిజర్వాయర్ కట్టేదానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మా వరకు సంబంధించింది ఏంటంటే వృధాగా పోయే నీటిని కింద సముద్రం కలిసేది. ధవళేశ్వరం ఆనకట్ట తర్వాత రోజువారీగా కూడా వెళ్తాం. ఈ సంవత్సరం 3400 టీఎంసీ సముద్రం పాలైపోయింది. కానీ ఫ్యూచర్ లో ఛత్తీస్గఢ్, ఒడిశా వాళ్ళంతా ప్రాజెక్టులు కడితే గోదావరి మీద కూడా ఇబ్బంది కదా. ఛత్తీస్గఢ్ ఇప్పుడు నదుల అనుసంధానం జరిగితే గంగా నుంచి కావేరి వరకు జరగాలి, కానీ మొదట ఓన్లీ ఇక్కడనే ఎందుకనే క్వశ్చన్. భరత్ గారు, మాకు వచ్చేటప్పటికి మీరు పరిస్థితి చూసుకుంటే కింద నుంచే వస్తుంది మాకు నీరు వచ్చేదంతా. శబరి నుంచి ఇక్కడి నుంచి వచ్చే నీరే ఎక్కువగా వస్తుంది. పెద్ద వరదలు వచ్చేటప్పుడు కూడా దిగువ ప్రాంతం నుంచి వచ్చే నీరే ఎక్కువ వస్తుంది. పైన ప్రాజెక్టులు కట్టేదానికి అనుకూలమైన ప్రదేశాలు లేవు. అందువల్ల తెలంగాణ నీటి వాటలు మేము అడగట్లేదు. తెలంగాణ ఎంత నీరైనా పడుకోవచ్చు. తెలంగాణలో ఇప్పుడు ఎత్తిపోతల పథకాలు పెట్టారు, మేమే అభ్యంతరం చెప్పలేదు కదా, ఎవరో అభ్యంతరం చెప్పట్లేదు. మాకు వచ్చే నీరు వృధాగా పోయే నీరుని ఇప్పుడు మేము పోలవరం ప్రాజెక్టు 27 దాకా ఇంకా పూర్తయ్యే పరిస్థితి కనపడటంలా. పైగా నీటి మట్టం కూడా ఇంకా పూర్తిగా ఆర్ఆర్ ప్యాకేజ్ లో ఎన్ని సమస్యలు ఉన్నాయి. మాకు 27 అంటే నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది కదా. 27-28 అయినా కూడా పట్టిసీమ ద్వారా గ్రావిటీ ద్వారా తీసుకెళ్తే కృష్ణా జలాన్ని పై భాగంలో వాడుకునేందుకు వీలవుతుంది. ఉభయ రాష్ట్రాలు కూడా 80 టీఎంసీ దాకా వాడుకునేదానికి పోలవరం ప్రాజెక్ట్ అయ్యే అవకాశం వస్తుంది. ఇవన్నీ గమనంలో తీసుకోకుండా మా దగ్గర ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కుడి కాలంలో చివరి భూములన్నీ కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఎడం భాగంలో కూడా అదే పరిస్థితి వస్తుంది. దానికి ప్రత్యామ్నాయంగానే చింతలపూడి ఎత్తిపోతల పథకం పెట్టుకుని కాలువ చివరి భూములకు నీరు ఇవ్వాలని ఒక ప్రయత్నం జరుగుతుంది మిగులు జలాల నుంచి. అది గమనంలోకి తీసుకోవాలి. కానీ ఇది రాజకీయ వైరుధ్యం కోసం ఇద్దరు అక్కడ రాజకీయ వైరుధ్యాల కోసం మమ్మల్ని బలిపెట్టడం సరైనది కాదు. మేము అభ్యంతరం పెట్టట్లేదు మీ ప్రాజెక్టులకు అడ్డు పెట్టడంలా. వెనకబడ్డ ప్రాంతంగా ఉన్న తెలంగాణలో కూడా ప్రాజెక్టులు పూర్తి కావాలి. పాలమూరు రంగారెడ్డికి మరి పాలమూరు రంగారెడ్డి గాని కల్వకుర్తి గాని ఇవి ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారు? పాలమూరు రంగారెడ్డికి ఇస్తే గనక ఇటు తెలంగాణ వైపు నుంచి కూడా కొంత కృష్ణాకు సంబంధించి సమస్యలు ఉన్నాయి సార్. కృష్ణాకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. 2 రాష్ట్రాలు ఎగువ రాష్ట్రాల సమస్యలు ఉన్నాయి. గోదావరి మీద సమస్యలు ఉండాల్సిన అవసరం లేదు. గతంలో మీకు తెలుసు కర్ణాటకలో తెలంగాణ పైభాగంలో ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా వెళ్ళి అరెస్ట్ అయిన సంగతి మనం మర్చిపోవద్దు. తెలంగాణలో ఇబ్బంది పడకుండా ఉండటం కోసం బాబ్లీ ప్రాజెక్టు వెళ్ళినప్పుడు అరెస్ట్ అయ్యి కూడా వచ్చారు. ఇవన్నీ కూడా మనం గమనంలో తీసుకోవాలి. మేమేమంటామంటే తెలుగు ప్రజలు కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు సంబంధించి ఆ వ్యవసాయ రాష్ట్రంగా ఉంది, పారిశ్రామిక కేంద్రంగా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో వనరులన్నీ హైదరాబాద్ సమీకృతం అవడంలో మా సమస్యలు మాకు ఉన్నాయి. రాజధాని లేని ప్రాంతం, పరిశ్రమలు లేని ప్రాంతం, ఆదాయం లేని ప్రాంతం. బీహార్ రాష్ట్రాలు సరసన చేరిపోయింది. ఇవాళ ఒరిస్సా, బీహార్ లాగా ఒకప్పుడు అనుకునే వాళ్ళం అవి ముందుకెళ్తున్న ఒరిస్సా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెనుకబడ్డ రాష్ట్రంగా మిగిలిపోతుంది. ఆదాయంలో కానీ సంపద సృష్టిలో కానీ ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోవాలి. చంద్రబాబు గారు సమన్వయంగానే చెబుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ కలిసి కూర్చొని మాట్లాడుకొని కేంద్రం కూడా, ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ విధానాలు పూర్తి కాకుండా కొన్ని ఇబ్బందులు పడ్డాయి. కొన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఒకటే అడుగుతున్నారు, కృష్ణా రిలేటెడ్ ఉపసంహరించుకోండి. పాలమూరు రంగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసింది, మేము కూడా సహకరిస్తాం, దానికి 90 టీఎంసీలు ఇవ్వండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అని అడుగుతున్నారు. ఒకవేళ గోదావరి నుంచి రాయలసీమకు ఆ నీటిని తరలిస్తే బనకచెర్ల ద్వారా అప్పుడు అవసరం ఉండదు కదా కృష్ణాలో. అదే నేను ఈ ప్రాజెక్టు పూర్తయితే అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణకి అడ్వాంటేజ్ వస్తుంది. ఈ గోదావరి మిగులు జలాలు వృధాగా సముద్రపోత నీరు తరలించుకోగలిగితే నాగార్జున శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా నీరును వాడుకునేదానికి అవకాశం ఉంటుంది కదా. అది ఆ సమయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమిలే మేము ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక మేము అంటాం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మీరు చూశారు. మరి ఇవాళ జరుగుతుంది అంటే చూస్తా ఉన్నారు.
రేవంత్ రెడ్డి గారు ఏదో రాయలసీమ ఎత్తిపోతల పథకం దాన్ని స్టార్ట్ చేసింది, దాన్ని ఎందుకు ఆపేశారు? తెలంగాణ నుంచి ఒకరు వెళ్ళి కోర్టుకు వెళ్ళారు సార్. కోర్టుకు వెళ్ళారు, ఓకే, బట్ అది వృధా పథకం అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. ఆయన చేయలా ఎత్తిపోతల రాయలసీమ ఎత్తిపోతల చేయలా, కాలువలు తవ్వేసి వదిలేశారు, ప్రాజెక్టు కట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే కాలువలు పెడితే డబ్బులు వస్తాయి కనుక ఆ పని పూర్తి చేసుకున్నాడు. కాలువలు కొంత కట్టి వదిలేశారు, అసలు ప్రాజెక్ట్ పూర్తి చేయలే. 960 కోట్లు ఎంతో పైసలు ఖర్చు పెట్టారు కూడా దానికి. ఏమంటామంటే ఏదైనా కృష్ణా జలాల్లో సమస్య వస్తుంది కనుకనే మేము పట్టిసీమ లాంటి పథకం పెట్టి కృష్ణా విజయవాడ ప్రాంతాలకు నీరు ఇవ్వగలిగాం, కరువు కాటకాల్లో కూడా. అప్పుడు దానికి అడ్డంకి చెప్పారు, పోలవరానికి పట్టిసీమ కూడా అడ్డు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గ్రావిటీలో వచ్చేటంతకాలం ఎత్తిపోతల పథకం కింద ఉపయోగపడింది అది. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్ళాలి సార్. తెలుగు ప్రజలు మనందరం కూడా 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు బాగుపడాలి, 2 ప్రాంతాలు సస్యశ్యామలం అవ్వాలి. ఒకసారి నాగన్ గారిని అడుగుదాం. నాగన్ గారు చెప్పండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్ళాలి అని అంటున్నారు సీనియర్ శాసనసభ్యులు, 2 రాష్ట్రాల్లోని సీనియర్ శాసనసభ్యులు. ఆయన ఏంటంటే సముద్రం నుంచి వచ్చే జలాలే కదా మేము అడుగుతున్నామని అంటున్నారు. సముద్రంలో పోయే బదులు అది వాడుకుంటే తెలంగాణకు కూడా లాభం కదా బనకచెర్ల ఫ్యూచర్ లో. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారికి నమస్కారాలు. హలో బుచ్చయ్య చౌదరి గారు, బుచ్చయ్య చౌదరి గారు నాగన్ గారు మాట్లాడుతున్నారు మీతో, వినండి. అన్నా తమ్ముడు నాగార్జున ఎలా ఉన్నారు? నమస్కారం. చెప్పినా ఇప్పుడు ఒకటి, మహబూబ్ నగర్ జిల్లాలో 36 లక్షలకు సాగుకు అనువైన భూమి ఉంది. వినబడట్లేదా మీకు? కృష్ణా నది దాదాపుగా 200 కిలోమీటర్లు మా జిల్లాలో పారుతుంది. ఇప్పుడు మా జిల్లాలో తాగునీటి కటకటనే, సాగునీటి కటకటనే. మా పరివాహక ప్రాంతం కృష్ణా నదిలో తెలంగాణ లోపల ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పటి నుండి 69 నుండి 70% అంటే మా పరివాహక ప్రాంతంకి వెళ్ళే ఉంది. మేము అది కూడా అంటలేము. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మీరు గోదావరి జలాలను తీసుకురండి, మీరు రాయలసీమ వారించుకొని మాకేం అభ్యంతరం లేదు దాంతో. కానీ ఇప్పుడు మీరు మా జిల్లా మీద, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులు ఒకే పేరుకు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మాకు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకొని అసలు ఎవరు దీన్ని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తలేదు. అసలు దానికి డిస్ట్రిబ్యూటరీస్ ఎట్లా ఇవ్వాలి, మెయిన్ కెనాల్స్ ఎట్లా కావాలి, కెనాల్స్ ఎట్లా కావాలి, ఆ రిజర్వాయర్లు ఎట్లా నింపాలి, ఆ 3.5 కిలోమీటర్లది 2 ఏళ్ళు అయింది. 3.5 కిలోమీటర్లది పని ఆగితే కృష్ణా అది పాలమూరు రంగారెడ్డి లోపల అది పూర్తి చేసుకోలేక మంత్రి ఓ రోజు వచ్చిండు, మాకు ఇరిగేషన్ శాఖ మంత్రి. 5 ప్లేసులు ఎక్కిండు దిగిండు హెలికాప్టరు. నాగక్కర్ణకు వచ్చింది కానీ పక్కనే ఒట్టేమంటే కుమ్మేర దగ్గర నీటిలో మునిగి ఉంటే ఆ ప్రాజెక్ట్ లో ఉండే దాంట్లో నీళ్లు వర్షం నీళ్ళకి వచ్చి ఆడ నీళ్ళ మునిగితే ఒట్టేం కదా, కనీసం ఆడికి వెళ్ళి ఏంది పరిస్థితి అని కూడా చూడలేదు. ఇప్పటికి కూడా ఆలోచిస్తలేరు వీళ్ళు. కానీ ఇవాళ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇవాళ ఈ కాంట్రాక్టర్లు నాగన్ గారు ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. ఓకే, బుచ్చ చౌదరి గారు విన్నారా? వినిపించిందా మీకు? అసలు వినిపించలేదు భరత్ గారు. ఆయన ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి చెప్తున్నారు. పాలమూరు రంగారెడ్డి గురవుతున్న నిర్లక్ష్యం గాని దానికి సంబంధించి గాని చెప్తున్నారు. జగన్ హయాంలో కూడా దాన్ని అది జనార్దన్ రెడ్డి గారికి కూడా తెలుసు. మహబూబ్ నగర్ మీద తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రభుత్వంలో నిర్ణయాలు చేసిందో, అమలు చేసిందో మనం చూసాం. కొన్ని కృష్ణా జలాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అక్కడ. ఆ ప్రాజెక్ట్ ని ఎలా వాడుకోవాలో మొన్న రేవంత్ రెడ్డి గారు ఇది కూడా చూసి అవసరమైతే మేము ఈ ప్రాజెక్ట్ నుంచి తరలించుకొని వెళ్తాం కానీ మేము ఆపేది లేదు అనేది. ఏది ఏమైనా కృష్ణా జలాల విషయంలో సమగ్రమైన అవగాహన రావాల్సిన అవసరం ఉంది 2 రాష్ట్రాలు కూడా. ఒకటి, వెనుకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాలో గానీ వెనుకబడ్డ రాయలసీమకు గానీ నీటి లభ్యత లభించాల్సిన అవసరం ఉంది. ఆ వైపు దృష్టి సారించాలి. నేనేమంటానంటే ఏదైతే మిగులు జలంగా సముద్రానికి కలిసిపోతున్నా, సంవత్సరం కలిసిపోతున్నా
మాకు వరదలు వచ్చినప్పుడు ఆపగలరా మీరు? ఎవరైనా పైన ఆపలేరు కదా. కానీ ఇప్పుడు మరి ఈ ప్రాజెక్టులను కూడా ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. మా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు వ్యతిరేకిస్తున్నారు. ఉన్నాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉంటాయి సార్. కేవలం డబ్బుల కోసం ఈ ప్రాజెక్టులు అంటున్నారు. కాంట్రాక్టర్లు డిజైన్ చేస్తున్నారు. బనకచర్ల గాని నల్లమల సాగర్ గాని అంటున్నారు ఆయన. ఎప్పుడైనా సార్ ప్రకాశం జిల్లాలో వెనకబడ్డ ప్రాంతాల్లో, గుంటూరు జిల్లాలో వెనకబడ్డ ప్రాంతాలకు నీరు అందట్లేదు. ఇవాళ కూడా గుంటూరు సమీపంలో ఉన్న పత్తిపాటి నియోజకవర్గంలో నీరు లేదు. పక్కనే కృష్ణా నది వెళ్తున్నా కూడా నీరు లేని పరిస్థితి ఉంది. పల్నాడులో నీరు లేదు. నాగార్జునసాగర్ కుడి కాలువ కింద అనేక భాగాలకు నీరు అంతా ఎండిపోతూ ఉంటాయి పంటలు. ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల నీరు వృధాగా పోతున్న దాన్ని ఎత్తిపోతల ద్వారా తీసుకెళ్లాలి. బై గ్రావిటీ ఎంతవరకు వీలైతే పోలవరానికి తీసుకెళ్లగలుగుతాం. లేనప్పుడు వృధాగా పోతున్నప్పుడు లిఫ్ట్ ద్వారానే తీసుకెళ్లాలి. లిఫ్ట్ ద్వారా తీసుకెళ్లాలి. ఎంత నీరు పోతుందని ముందుగా లెక్కలు ఉన్నాయి కదా. తెలంగాణ దగ్గర, ఆంధ్ర దగ్గర, కేంద్రం దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. నీటి లభ్యతను బట్టి మనం ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఏదైనా గోదావరి శరణ్యం, నదుల అనుసంధానానికి ముఖ్యమైనది గోదావరి. గోదావరి కృష్ణాని అనుసంధానం చేసుకుంటూ నీటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. స్టోరేజ్ ఏది వరదల సమయంలో స్టోరేజ్ తీసుకెళ్తాం. మిగతా అప్పుడు వాడుకుంటే పైన మిగులుతుంది కదా. పైన నీటి లభ్యత కృష్ణాలో పైన నీరుని పై రాష్ట్రాలైన తెలంగాణ గాని రాయలసీమలో గాని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే 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 థ్యాంక్ యూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు జీవితాల కోసం మీ సమయం కేటాయించినందుకు. సో మనతో పాటు నరారి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. సో కేంద్రం మరి ఫెసిలిటేట్ చేస్తుందా? ఇద్దరు రెడీ అంటున్నారు. నిన్న చంద్రబాబు అదే టోన్ లో మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా మాట్లాడారు. ఇప్పుడు కేంద్రం ఏముంటుంది సరే, ఇప్పుడు వీళ్ళు పంచాయతీ పెట్టుకుంటూ ఇద్దరు కాంప్రమైజ్ అయితే కేంద్రం చేసేది ఉండదు, ఓకే అంటారు. అయితే దీనికి ఒక చట్టం కూడా ఉన్నది, విభజన చట్టం ఉంది. కానీ ఇవన్నీ ఒక పక్క పెడితే మనం తెలంగాణ మీద, కృష్ణా నది మీద ఒక్క నిమిషం మనం క్లారిటీగా మాట్లాడుకుంటే ప్రజలకు అర్థమవుతుంది. మీరు మంచి చర్చ పెట్టిండ్రు. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చే రోజు వరకే 299 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో అవి యూటిలైజేషన్ లో ఉన్నాయి. అంటే యూటిలైజేషన్ లో ఏంటంటే మీడియం ప్రాజెక్టుల కింద ఒక 160 టీఎంసీ, ఒక 49 టీఎంసీ, 160 టీఎంసీనో మేజర్ ప్రాజెక్టులు, ఒక 49 టీఎంసీ మనకు మీడియం ప్రాజెక్టు, 90 టీఎంసీ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద సాగవుతుంది. అంటే అదంతా ఎగ్జిస్టింగ్ అప్పటికే యూటిలైజేషన్ లో ఉంది. ఇది తెలంగాణ 2011లో తెలంగాణ వచ్చే వరకు ఇప్పుడు దీని కొరకు ఈ తెలంగాణ ప్రభుత్వాలు ఏదో చేసి తెచ్చింది ఏం లేదు. కాకపోతే ఆ 299 కూడా ఇప్పుడు కూడా మనం పూర్తిగా వాడుకుంటలేము. ఎందుకంటే మైనర్ ఇరిగేషన్ లో సగం కూడా వాడుకుంటలేము. రెండోది మీడియం ఇరిగేషన్ లో కూడా సగం కూడా వాడుకుంటలేము. ఆ ఉన్న మేజర్ ఇరిగేషన్ లో కూడా మొత్తం వాడుకుంటలేము. ఇది లెక్కలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు. తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాలు అవుతుంది. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఇప్పుడు వీళ్ళు ఏం కట్టిండ్రు అంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు జవాబు లేదు. నేను ఒకటే చెప్తున్నా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే 3 ప్రాజెక్టులు ఏదైతే వాళ్ళు ప్లాన్ చేసిండ్రో ఆ 3 ఎస్ఎల్బిసి కావచ్చు, లేకపోతే ఇది మన భీమా, మన నెట్టెపాడు కావచ్చు, లేకపోతే కల్వకుర్తి కావచ్చు. ఇవి 3 ప్రాజెక్టులు వరద జలాలప్పుడు ప్రాజెక్టు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం చేస్తే మరి అవి ఎందుకు పూర్తి చేయలేదు? వీళ్ళని ఎవరు అడుగుతున్నారు చెప్పండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ప్రాజెక్టులు వాళ్ళు పెట్టిందో వాటినేను పూర్తి చేయలేదు. దాన్ని ఎవరు అడుగుతున్నారు అంటే ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర జవాబు లేదు. అంటే దాదాపు అప్పుడు ఆ లెక్క ప్రకారం 70 టీఎంసీలు, కల్వకుర్తి ఒక 25, ఎస్ఎల్బిసి 30 టీఎంసీలు కలిపి మొత్తం నెట్టెంపాడు 22 కలిపి 70 టీఎంసీలు వరద జలాల కింద కట్టుకుంటాను ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మరి దాన్ని పూర్తి చేయంగా ఇవ్వలద్దన్నారు. మరి ఈ గవర్నమెంట్ 2 ఏళ్ళైంది పూర్తి చేయంగా ఇవ్వలద్దన్నారు. ఇవి పూర్తి చేయకుండా ఇవన్నీ లంగమాటలు మాట్లాడుతాను. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెలిగొండ వద్ద ట్విన్ టనల్స్ పూర్తి చేసి 53 టీఎంసీలు రిజర్వాయర్ సిద్ధం చేసుకుని వాళ్ళు నీళ్ళు తీసుకుపోతాను. తర్వాత బేసిన్ ఆవాలు కూడా తీసుకుపోతాను. ఇవే నీళ్ళు మనలో బేసిన్ ఆవాలు తీసుకుపోతాను ఎడతారు. అరే నీ బేసిన్ లోపల నువ్వు పైన నువ్వు కట్ట కింద పొలం నీళ్ళు కొస పొలం బాలది, నువ్వు కొస పొలం బారదాన్ని ఎడతానంటే నీకు తెలియకపోతాను కదా. నువ్వు ఉన్న ప్రాజెక్టులను కట్టుకోకుండా ఎవరైనా అంటే ప్రజెంట్ అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఉన్న ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ భవిష్యత్తు కట్టబోయే ప్రాజెక్ట్ కృష్ణ మీద ఒక్క పాలమూరు ఎత్తిపోతలే కదా. ఆ పాలమూరు ఎత్తిపోతే మీద నుంచి కిందికి మారుతుంది. ఇప్పుడు అక్కడ ప్రతి సంవత్సరం 1000 టీఎంసీలో 800 టీఎంసీలు కిందికి వస్తానే శ్రీశైలం కానీ వాళ్ళు మొత్తుకుంటున్నారు.
అక్కడ రిజర్వాయర్ కట్టి అది వాడుకొని కింద ఉంటే అవసరం ఉంటే తీసుకోవాలని ఇంజనీర్లు అంటున్నారు, రిటైర్ ఇంజనీర్లు అంటున్నారు. ఎవరు చెప్పినా అప్పుడు కేసీఆర్ వెళ్ళలేదంటారు. మరి ఇప్పుడు వీళ్ళే చేంజ్ చేస్తాను, ఈ మూడికి పూర్తి చేస్తానికి ఇప్పటి ప్రభుత్వం కన్నా చిత్తశుద్ధి ఉన్నదా? నేను అడుగుతున్నా. 4 ప్రాజెక్టులు ఇప్పుడు దాని మీద ఉన్నాయి. ఒకటి 3 ప్రాజెక్టులు ఇంతకుముందు చెప్పినా, ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతా. దీని కొరకు ఇప్పటి వరకు ఎన్ని కేటాయించడం ఏం చేసారు? పంచాయతీ పెట్టకుండా కాలం గడుపుతారు తప్ప వీళ్ళు పైన ఉండి కూడా, ఆంధ్రప్రదేశ్ పైన ఉండి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం చేసిన ప్రాజెక్టులు కట్టరు, వీళ్ళు ప్రారంభం చేసిన ప్రాజెక్టులు కట్టరు. కట్టకుండా వీళ్ళు రోజు లొల్లి పెట్టుకొని, గొడవలు పెట్టుకొని, కోట్ల చుట్టూ తిరుక్కుంటూ, లేకపోతే ఏదో రకంగా మాట్లాడుకుంటూ ప్రజలు మభ్య పెడుతున్నాం. మీ దగ్గర డబ్బులు లేవు, మీకు శాతం కానీ చెప్పండి. లేకపోతే ఊకే ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడ్చులు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ఒకసారి మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు, అట్లాగే వంగవీటి నరేంద్ర గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. ప్రకాష్ గారు, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రతిపాదన మీద ఏమంటారు? నాకు పంచాయతీలు కావాలి, నీళ్లు కావాలంటే నీళ్లే కావాలంటాను, పక్క రాష్ట్రంతో అవసరం ఉంది, పోర్ట్ కనెక్టివిటీ కావాలి, చర్చలకు రెడీ అని చెప్తున్నారు. ఇప్పటిదాకా మాట్లాడింది ఎవరండి? నరారి వేణుగోపాల్ రెడ్డి గారు. వేణు గొంతులో కొంత చేంజ్ వచ్చినట్టుంది, గుర్తుపట్టలేదు. నమస్తే వేణు గారు, ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే. ప్రకాశ్ పెద్ద నమస్తేనే. నా గొంతు వినొచ్చిందా? వినొస్తాందా? గొంతు గుర్తుపట్టలేకపోయినా, సారీ. అయితే సౌండ్ క్లారిటీ ఉందా? వినబడ్డ. అయితే క్లారిటీ లేదు. ఫస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారికి ఇప్పుడు నేను ఆయన మాట్లాడిన దాని మీద ఒక మాట చెప్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు అనుమతి లేకున్నా కూడా టర్మినల్ స్టేట్ కాబట్టి మీరు మిగులు జలాలను వాడుకోవచ్చు అని కృష్ణాలో చెప్పారు. కాబట్టి అప్పుడు మిగులు జలాల కోసము మేము కడుతున్నాము, మేము హక్కులు కోరము అని చెప్పి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు పొన్నా లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి ఆ ప్రాజెక్టులన్నీ తవ్వడము, కట్టడం సాధ్యమైంది. హక్కులు కోరమని చెప్పారు కాబట్టి సాధ్యమైంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ నానా రకాల ఇబ్బందులు పెడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతి దాని మీద అభ్యంతర లేఖలు ఇచ్చాడు. ఇచ్చేసరికి సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర ఈసీ అనుమతి కానీ ఇతర అనుమతులు కానీ వచ్చే అవకాశాలు లేవు. వీటికి బ్యాంకు లోన్స్ కూడా దొరికాయి. కాబట్టి ఎందుకంటే అనుమతి లేకుండా లోన్స్ ఇవ్వరు కాబట్టి కేసీఆర్ గారు కానీ కట్టలేకపోయారు. రేవంత్ రెడ్డి కూడా కట్టలేడు. ఇప్పుడు ఎందుకు కట్టలేడంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడును రేవంత్ రెడ్డి గారు లోపల ఒకటి ఉంటదండి, బయట ఒకటి ఉంటది. ఎందుకంటే ఇద్దరు కూడా ఏమంటారంటే నీళ్లు గోదావరిలో సముద్రంలో కలుస్తాయి, కట్టుకుంటానికి ఇబ్బంది ఏంది అని చెప్తారు నైస్ గా. కానీ వార్తా నుంచి మొదలుపెట్టి సీతారామ దాకా మన ప్రాజెక్టులు అన్నిటి మీద మిగులు జలాలు కాదు నికర జలాలు వాడుకుందామన్నా కూడా రాష్ట్ర విభజించిన తర్వాత మా అనుమతి లేని కట్టకూడదని చెప్పి ఒక తొండి పంచాంగం పెట్టి అన్ని లెటర్లు ఇచ్చారండి. ఒకవేళ వాళ్ళకి సౌహృదయత ఉంటే మీ గోదావరిలో మీకు వాటా ఉంది, మీ నీళ్లు మీరు వాడుకోలేకపోతున్నారు, మేమున్నప్పుడు కూడా చేయలేకపోయినాము, ఇప్పుడు మేము సహకరిస్తాము, మీరు లేఖలు గీకరాన్ని వాపసు తీసుకుంటే మీరు కట్టుకోండి అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇద్దరు దోస్తులే కదా, గురువు శిష్యులే కదా. ఈ చంద్రబాబు నాయుడు మాటలు గొడవలు వద్దు, నాకు గొడవలు కాదు నీళ్లు కావాలని ఆయన అంటాడు, నాకు గొడవలు వద్దు నీళ్లు కావాలని ఈయన అంటాడు. గొడవలు పెట్టుకోవాలనుకుంటున్నది ఎవరండి? ఎవరికి గొడవలు పెట్టుకోవాలని ఎవరికి కూడా లేదు. ఈ గొడవలు కేవలం ఆ లెటర్ల వల్ల వచ్చినాయి. ఒకవేళ ఈ లెటర్లు వెనక్కి తీసుకుంటే బీజేపీ వద్దంటదా, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం వద్దంటదా? ఎందుకంటే ఈ రెండు స్టేట్లు కూడా మేము సామరస్యంగా పరిష్కరించుకుంటామంటే ఆ జలశక్తి మంత్రి అడ్డుపడతాడా? అపెక్స్ కౌన్సిల్ ఉన్నది వీళ్ళిద్దరు సామరస్యంగా మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడానికి. బట్ నేనేమంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీలు ఏదైతే రావాల్సి ఉన్నదో దాని మీద చంద్రబాబు నాయుడు లేఖలు ఇచ్చి అడ్డు పెట్టాడు. 45 టీఎంసీలు కూడా పెట్టాడు. ఒకటేమో చెరువులలో మేము మిగిలించుకున్న నీళ్లను మేము డైవర్ట్ చేసుకుంటామంటే మీకు మిగలట్లేదు, మీరు 130 టీఎంసీలు వాడుకుంటాను కాబట్టి మీరు కట్టుకోవడానికి వీల్లేదని చెప్పి చెరువుల నుంచి డైవర్ట్ చేసుకున్న 45కి అడ్డం పెట్టాడు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లేఖ అదే, చెరువుల నుంచి అన్న మేము వాడుకుంటాము అని చెప్పాడు. మరి రేవంత్ రెడ్డి పోయి ఆ లేఖను విడ్రా చేస్తే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి శరవేగంగా పనులు స్టార్ట్ చేయొచ్చు. రెండోది ఆ 45 టీఎంసీలను చూపెట్టైనా అనుమతులు ఈసీ అనుమతులు తీసుకుంటే బ్యాంకు లోన్స్ దొరికితే ఇప్పుడు ఇమ్మీడియట్ గా పాలమూరు రంగారెడ్డి టేకప్ చేసి 1 year లో కంప్లీట్ చేయొచ్చు. రెండోది ఏంటంటే కృష్ణా గోదావరి లింక్ వల్ల బచావ్ ట్రిబ్యునల్ వల్ల వచ్చే 45 టీఎంసీలు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు రావాల్సిందే. కానీ చంద్రబాబు నాయుడు ఏమటం పెడుతున్నాడంటే మేము ఆ నీళ్లను రాయలసీమకు తరలించుకోపోతాం అంటున్నాడు. అంటే నాగార్జున సాగర్ పైన వాడుకోవాలని చెప్పారు. మాకు నాగార్జున సాగర్ పైన
శ్రీశైలం నుంచి మేము వాడుకుంటాం అంటున్నాడు. అది పెన్నా బేసిన్ కు తరలించే రైట్ లేదు. బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చింది నాగార్జున సాగర్ పైన కృష్ణా ఆయకట్టుకు వాడుకోవాలి. కృష్ణా ఆయకట్టు లేదు వాళ్ళకు ఉన్నదంతా పెన్నా ఆయకట్టే రాయలసీమలో. తొండి పంచాంగం పెట్టి దానికి ఒక లెటర్ ఇచ్చాడు. ఇన్ని అడ్డంకులు పెడుతూ గొడవలు పడుతున్నది ఎవరండి? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నా గొడవలు పెట్టుకోమన్నాడా? మీరు విత్డ్రా చేసుకోండి, మీరు నీళ్ళు తీసుకపోండి, బేసిన్ లేవని కేసీఆర్ అన్నది అదే ఉద్దేశంతో. ఈ అడ్డుకులు ఇప్పుడు బేసిన్ లేవు బేసిజాలు లేవని రేవంత్ రెడ్డి అంటే అభ్యంతరం ఎందుకు వచ్చింది? అప్పుడు ఎవరన్నా అభ్యంతరం లేదు భరత్ గారు, ఎవరన్నా అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన లెటర్లు అన్ని ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వార్దా నుంచి సీతారామ దాకా పాలమూరు రంగారెడ్డి దాకా ఏవైతే అభ్యంతరాలు పెట్టిందో అవన్నీ విత్డ్రా చేసుకోమనండి. అన్ని ఇష్యూలు ఆటోమేటిక్. రాయలసీమ ఎత్తిపోతల మీరు కట్టుకోమని చెప్పారా? మెడ మీద తలకాయ నోడు తెలంగాణ ఎవడన్నా అంటాడా? జగన్ హయాంలో నేనేమంటారు 4 కోట్ల మందిలో మెడ మీద తలకాయ ఉన్న తెలంగాణ అదే మాట. ఇప్పుడు ఆ విషయంలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో బీఆర్ఎస్ వైసీపీ ఒక విధంగా ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటాడు అది పనికిరాని ప్రాజెక్టు అని. నేనేమంటున్నా, పనికిరాని ప్రాజెక్ట్ అయితే రద్దు చేసుకోమనండి. ఎందుకు కూర్చున్నాడు రద్దు చేసుకోకుండా? ఇంకా ఒక మాట, ఇప్పుడు దాదాపు చంద్రబాబు నాయుడు జగన్ ఉన్న టైంలో, ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇదే మాట మాట్లాడాడు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఇదే మాట మాట్లాడుతున్నాడు. దమ్ము ధైర్యం ఉంటే ఒక్క క్లిప్పింగ్ చూపెట్టమనండి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ సమర్థించిండా? ఎన్జిటి పోయి తర్వాత సుప్రీంకోర్టు పోయి దాన్ని ఆపడానికి సిడబ్ల్యూసీలో అపెక్స్ కౌన్సిల్లో ఆపడానికి ట్రై చేసిండా? మన దగ్గర ఆపడానికి ట్రై చేసినట్టుగా విజువల్స్ ఉన్నాయి, రాతపూతలు ఉన్నాయి. ఫస్ట్ పిటిషన్ ఫైల్ చేసింది గవినోల శ్రీనివాస్ కదా, రైతు కదా ప్రభుత్వం. అంటే ఒకటండి, గవినోల శ్రీనివాస్ చేసిండు గానీ దాన్ని మానిటరింగ్ చేసింది, ఇంప్లీడ్ అయ్యి వాళ్ళకి పెనాల్టీ ఇచ్చింది, ఇవన్నీ ఎవరు చేశారు? అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఎన్నిసార్లు పోయిండు? మనము పిటిషన్ ఆయన వేసిండు కానీ వెంటనే ఇంప్లీడ్ అయ్యి గవర్నమెంట్ సుప్రీంకోర్టు పోయింది, ఇక్కడ పోయింది. మనము మర్చిపోతే ఎట్లా ఫ్యాక్ట్స్? వీళ్ళు ఏంటంటే షార్ట్ మెమరీ ఉంటుంది ప్రజలకు, వీళ్ళు ఏదైనా మర్చిపోతారని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి వాళ్ళు గోబెల్స్ వాళ్ళ గురువు వాళ్ళ ఆఫీసులలో బహుశా ఇంట్లోనో బెడ్రూమ్లలో గోబెల్స్ ఫోటో ఉంటే ఉండొచ్చు, ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకసారి మీరు లైన్ లో ఉండండి. విప్రకాష్ గారు, వైసీపీ ప్రతినిధి మనతో పాటు ఉన్నారు, నరేంద్ర గారు. అడుగుదాం. నరేంద్ర గారు, ఏంది రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఏంటి మీ స్టాండ్? పనికిరాని ప్రాజెక్ట్ అని అంటున్నారు టీడీపీ. ముచ్చిమర్రి ఉండగా ఎందుకు మళ్ళీ ఎందుకు అని అడుగుతున్నారు. ప్రకాష్ గారికి, వేణన్నకి, అట్లానే రాజా మీకు, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్, ఒకటి, ప్రాజెక్ట్ ఏదైనా చేసేటప్పుడు అది పనికొస్తుందా పనికిరాదా అని చెప్పని ఎవరైనా కానీ ఆలోచించుకుని మొదలు పెడతారు. చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడు ఎట్లా ఉంటదంటే పెళ్లి ఒకళ్ళతో ఉంటది, రంగు ఇంకొకళ్ళతో సాగిస్తుంటాడు. ఆయన పందం ఎప్పుడు అదే. ఇవాళ ప్రజలకు అవసరమైనట్టుగా ఒక పక్కనటికి మీకు అంటే చిన్న ఉదాహరణ, వెనక్కి వెళ్తున్నాను నేను కాదు, ఆ రోజు తెలంగాణ సపరేట్ గా నేను లెటర్ రాశానంటాడు, ఉమ్మడి ఆంధ్రాకి కూడా నేను ఫైట్ చేశానని చెప్తాడు. అంటే 2 నాలుకల పద్ధతి ఆయనంతా. దీనిలో ఏదొస్తే దాన్ని అక్కడ వాడుకోవడానికి. ఇప్పుడు అంత చెత్త ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఆయన ప్రకాశాన్ని చెప్తున్నారు కదా, తీసేసి క్యాన్సిల్ చేసుకోవాల్సింది. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సామరస్యంగా మాట్లాడుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మాట్లాడుకుని చేసుకుందామని చెప్పని అనుకున్నారు. అప్పటికి గొడవలు కాకుండా ఉండడానికి కొంత పోలీస్ ఫోర్స్ కూడా తీసుకొచ్చారు సామరస్యం. అంటే పబ్లిక్ లో ఎక్కడ రివోల్ట్ రావచ్చేమో అని ఒక డౌట్ వచ్చి పోలీస్ ఫోర్స్ కూడా పెట్టి మరి ఇది అందరి యొక్క అండర్స్టాండింగ్ మీద జరుగుతుంది, ఎవరికి నష్టం లేకుండా జరగాలని చెప్పండి. ఎప్పుడైతే రాయలసీమ విషయంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు ఒక అగ్రిమెంట్ కు వచ్చాయా? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వచ్చారా? అట్లా కాదండి, అంటే తెలంగాణ వాళ్ళకి నష్టం బాగా జరుగుతుంది దీనివల్ల అని చెప్పని కేసీఆర్ గారు వాళ్ళు కోర్టులో తేల్చుకోవాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ ఎంత కాదన్నా అన్నదమ్ములమే కదండి. ఇప్పుడు తెలంగాణ గానీ ఆంధ్ర గానీ అంతా అన్నదమ్ముల్లాగా దాదాపు కలిసిపోయి ఉన్నాం. అప్పుడు అవసరాలకు బట్టి ఎంతవరకు కావాలో అంత టీఎంసీలు వాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేయబట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత గబాల్ని నేను మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళి పక్కకి పిలిచి పర్సనల్ గా మాట్లాడాను, నేను ఆపించేశానని చెప్పని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో నేను యాజ్ యూజువల్ గా నేను మాత్రం ఆ వాటర్ ని నేను తెప్పించుకుంటున్నాను,
మన పందా మనం సాగించుకుంటానే ఉన్నాము, మనకి ఎక్కడా కూడా ఇది లేదంటే ఇలాంటివి ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారంగా లేదా లీగల్ గా కరెక్ట్ జస్టిఫికేషన్ జరిగేటట్టుగా ఏదన్నా ఒక బెంచ్ వేసి 3-man కమిటీ బెంచ్, రిటైర్డ్ జడ్జెస్ బెంచ్ వేసి దానికి ఎట్లా జరగాలని చెప్పని వేస్తే బాగుంటుంది అనేది మొదటి నుంచి మా యొక్క ఆలోచన. ఎందుకంటే ఎవరికి ఏం చేసినా కూడా ఇద్దరికి నష్టం, ఎవరికి నష్టం జరిగినా కూడా అన్నదమ్ముల మధ్య గొడవ లేదు, వేరే బయట వాళ్ళైతే కాదు, ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోరాడేది అనవసరంగా చేసేటటువంటి ఏమీ లేదని మా యొక్క ఆలోచన. కానీ అప్పటికి మాత్రం ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికిను కేసీఆర్ గారికి ఉన్నటువంటి దీని ప్రకారంగా ఎటువంటి గొడవలు లేకుండా కావాల్సినటువంటి విధంగా చేసుకుంటూ ఇటుపక్క న్యాయపరంగా కూడా దాని యొక్క జడ్జిమెంట్ తీసుకోవాలని చెప్పని ఆ రోజు వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళారు, మేము దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ దాని యొక్క యూసేజ్ కి ఎంత టీఎంసీస్ మాకు కావాలి అని చెప్పని సబ్మిట్ చేయడం కూడా జరిగింది. కానీ దాన్ని ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారును చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ చీకటి ఒప్పందాల కింద రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుని ఒకటి చేసి బయట ఇప్పుడు ప్రకాష్ అన్నట్టుగా లెటర్లు ఇవ్వటం, ఈ ఎందుకు ఇవ్వాలి అట్లా? ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? ఆయన మొదటి నుంచి కూడా మాకు అర్థం కావట్లేదు. యాక్చువల్ గా రాయలసీమకు రావాల్సినటువంటి ఆ యొక్క ప్రాజెక్టు మొదట ఆలోచించి చేసేటప్పుడే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు. తర్వాత మేము వచ్చిన తర్వాత దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏదైతే జరగాలో దాని విషయంలో గట్టిగా మాట్లాడుకోవడం జరిగింది. ఒక్కొక్క అడుగు వేస్తున్నాం, న్యాయపరంగా కూడా ముందుకెళ్దామని చెప్పని ఆలోచన చేస్తే ఇవాళ మళ్ళా వచ్చి వాళ్ళు మరి ఎవరిని మెప్పించడానికి ప్రజల్ని ఇక్కడ మాయ చేయడానికేమో లెటర్లు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకున్నారంట, ఒక్కసారిగా నీళ్లు ఇచ్చేయడం ఆపేశారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు? కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీరు అప్పుడే ఆపేశారు కదా, మీ సమయంలోనే ఆపేశారు కదా, కొత్తగా కాదు కదా. మా సమయంలో ఆపలేదు. మీరు గమనిస్తే ఆ సమయంలో దాన్ని పోరాడి దాన్ని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు విత్ పోలీస్ ఫోర్స్ తో సహా ఎవరికి నష్టం అనేది జరగకుండా దాని ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి దాన్ని వాటర్ తీసుకురావడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాకు నష్టం ఎక్కువ జరుగుతుందని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ మేము ఎక్కడా కూడా ఆపలేదండి, మేము ఎక్కడ ఆపలేదు. సార్ మీరు చెక్ చేసుకుంటే అంటే ఆ రోజు మీరు నదీ జలాల ఎన్విరాన్మెంట్ కాదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపమని చెప్పింది కదా, చెప్పినా ఆపలేదా? ఆపమని చెప్పినా లేదండి. మీరు గమనించుకుంటే ఇనీషియల్ స్టేజ్ లో ఏదైతే మేము ప్రొసీజర్స్ ఫాలో అయ్యి దాని ప్రకారంగా జరగాల్సినటువంటి న్యాయబద్ధంగా వెళ్లాల్సిన అన్ని ప్రయత్నాలు మేము చేసుకుంటూ వెళ్తుండగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరికి నష్టం లేకుండా జరగాలి అంటే మీరు లీగల్ గా ఒక స్టాండ్ తీసుకుని దాన్ని కరెక్ట్ ప్రొసీజర్ లో ఆర్డర్స్ ప్రకారంగా మీరు ముందుకెళ్తే బాగుంటుందని చెప్పని అన్నారు. కానీ ఇక్కడ మాకు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారంగా ఎవరికి నష్టం లేకుండా జరగాలి, అది కూడా రెండు రాష్ట్రాల మధ్య గొడవలు అనేది ఉండకూడదనే ఆలోచనతోనే ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం. ఎత్తిపోతల పథకంలో ఎంతో కొంత న్యాయం ఇటు ఆంధ్రాకి జరిగింది, మరీ నష్టం అనేది తెలంగాణకి జరగకుండా ఆ రోజు ప్రయత్నం చేసి సామరస్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దాన్ని మాట్లాడుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఇక్కడ దాని కంటిన్యూషన్ వచ్చేసరికి ఇవాళ వీళ్ళిద్దరు యొక్క ద్వంద్వ వైఖరి అర్థం కాకుండా ఉంది ప్రజలకని మేము ఆలోచన. మేము రాయలసీమ వాళ్ళకి ఒకసారి రామచంద్ర ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వెర్షన్ తీసుకున్నారు. రామచంద్ర నాయక్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, కాబోయే డిప్యూటీ స్పీకర్, ప్రస్తుత విప్. రామచంద్ర నాయక్ గారు, మీరేమో రాయలసీమ ఎత్తిపోతల పథకం నేను ఆపిచ్చానని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు, కానీ అది ముందే ఆగిపోయింది, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వచ్చిందని వాళ్ళు అంటారు. ఏది కరెక్ట్? భరత్ గారు, మీకు జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా పార్టిసిపెంట్స్ పెద్దలు ప్రకాష్ గారికి, అదేవిధంగా చౌదరి గారికి అందరికి నమస్కారం. వాస్తవంగా 2004-05 ఆ పీరియడ్ లోనే పోతిరెడ్డిపాడు వరద జలాల కోసం వేసుకున్న ఒక ప్రణాళిక. ఆ రోజు ప్రకాష్ గారు కృష్ణా గోదావరి మీద కొంత పరిశోధన చేస్తున్నప్పుడు నేను ఇదే పెద్దలు ప్రకాష్ గారిని నేను అడిగాను, సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మర్రి చెన్నారెడ్డి గారును, అదేవిధంగా మర్రి శశిధర్ రెడ్డి గారును, ఈ జనార్దన్ రెడ్డి గారు దాని మీద చాలా సార్లు మరి అసెంబ్లీలో మరి రాజశేఖర రెడ్డి గారిని విభేదించి వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు మీరు కాంగ్రెస్ లో భాగస్వాములైన తెలంగాణ వాదులైనా మీరెందుకు మాట్లాడట్లేదు సార్ అని అడిగా. ఆ రోజు ప్రకాష్ గారు నాకు ఏం చెప్పారంటే, సార్ ఈ తెలంగాణ సమస్యలన్నిటికీ
పరిష్కారం తెలంగాణ సాధించుకోవడం. తెలంగాణ సాధించుకునే దాకా ఏ సమస్య గురించి మా నాయకుడు మాట్లాడాడు సార్ అన్నారు. ఆ రోజే కేసీఆర్ కనుక దాని మీద పోరాటం చేసి ఉంటే మిగులు జలాలు దోచుకుపోయే ఈ రోజు పరిస్థితి ఉండకపోయేది. వాస్తవంగా అది ఓన్లీ వరద పోతిరెడ్డి పాడు అనేది వరద నీటిని తరలించుకునే, ఫ్లడ్ వచ్చినప్పుడు తరలించుకునే ఒక వెసులుబాటును కల్పించడం కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దానికోసం ప్లాన్ చేసిన దాన్ని ఈ రోజు అట్టడుగు కింది నుంచి బ్యాక్ వాటర్ ని ఎత్తుకుపోలే ఒక కుట్రను కూడా మరి చంద్రబాబు నాయుడు పీరియడ్ లో వారు చేసిరు. తర్వాత మన జగన్ రెడ్డి గారు కూడా అదే ప్లాన్ చేసి దానికి కేసీఆర్ గారు కూడా సహకరించారు. వీళ్ళు మాకు 299 టీఎంసీలు చాలు మాకు సరిపోతుందని చెప్పేసి మరి సంతకాలు చేసిన డాక్యుమెంట్లు మొన్న అసెంబ్లీ సాక్షిగా మా నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మరి వివరించి చెప్పడం జరిగింది. దాదాపు 1 year గురించే కదా, 1 year గురించే ట్రిబ్యునల్ తాత్కాలిక కేటాయింపుల వరకే కదా. లేదు, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిటీ ఎంతవరకు ఎప్పుడైతే ఇది ఫైనల్ చేస్తుందో ఎవరి వాటా అంతా తేల్చేంత వరకు మీరు వాళ్లకు ఎంత ఇచ్చుకోండి, మాకు మాత్రం. ప్రకాష్ గారు క్లారిటీ ఇవ్వాలి దీని మీద. 1 year 299,512 1 year అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకైంది? నా మిత్రుడు రామచంద్ర నాయక్ గారు 5 సంవత్సరాలు చదివితేనే, తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు చదివితేనే మెడిసిన్ వైద్య ప్రాక్టీస్ మళ్ళీ మీకు చెప్తాను. విప్రకాష్ గారు ఏమన్నారు మళ్ళీ చెప్తాను. వినబడకపోయినా మీకు వినబడుతుందా? వినబడుతుంది, నాకు వినబడుతుంది, చెప్పండి. నేను ఏంటంటే అవగాహన పెంచుకోవాలి. డాక్టర్ గారు చాలా మంచి వ్యక్తి, ఆయన అవగాహన పెంచుకోవాల్సిన్నది. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా అసెంబ్లీని 40 రోజుల పాటు స్తంభింపజేశారు టీఆర్ఎస్ వాళ్ళు. తర్వాత 5 రాష్ట్ర కేబినెట్ నుంచి 6 మంత్రులు రాజీనామా చేసినప్పుడు వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేసిన వల్ల పోతిరెడ్డిపాడు కూడా ఒకటి, పులిచింతలు కూడా ఇంకొకటి. మరి అది అట్లా ఉండనియండి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మిగులు జలాల పేరుతోని నికర జలాలను తీసుకుపోవడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు కట్టాడు. ఈ రోజు రాయలసీమ విమోచన పథకం కూడా అది నికర జలాలను తీసుకుపోవడానికి. ఎందుకంటే మిగులు జలాలంటే ఆ లెవెల్ 854 తర్వాత ఉండాలి. కానీ ఏం చేశారు, 798, 800 ఎత్తులో పెట్టాడు. 803, 805 అంటే నీళ్లు లేకుండా డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లను తీసుకుపోవడానికి పెట్టారు. అక్కడ అభ్యంతరం వస్తున్నది. నిజాయితీగా నీళ్లను వరద జలాలు తీసుకపోతే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే కృష్ణా నదిలో కూడా వరదలు వచ్చినప్పుడు 1000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. పోయిన సంవత్సరం కూడా కలిశాయి. అయితే ఈ 1000 టీఎంసీలలో సముద్రంలో కలిసే వాటిలలో వరద జలాలను పెట్టినట్టే పులిచింతల దగ్గర ఓవర్ఫ్లో అయినప్పుడు మాత్రమే ఇక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి వాళ్ళు తీసుకోవాలి. కానీ శ్రీశైలంలో నీళ్లు రాకముందే ఆ గుంత దవ్వి తీసుకుపోతున్నారు. మళ్ళీ అలా మొత్తం మరి మీరు భరత్ ఒకసారి విజిట్ చేయండి. శ్రీశైలం డెడ్ స్టోరేజ్ లో పెద్ద గుంత దవ్వి ఆ గుంత నుంచి లిఫ్ట్ చేసుకొని పోతున్నారు. ఇక్కడ నిజాయితీగా లేకపోవడమే ప్రధాన సమస్య. ఈవెన్ మన నరేంద్ర గారికి నేను చెప్పేది ఏంటంటే జగన్ గారు అండ్ కేసీఆర్ గారు బేసిన్ లేవు అన్నది వాస్తవం అండి. ఎందుకంటే ఒకవేళ కనుక నిజాయితీగా ఈ 2 ముఖ్యమంత్రులు పరిష్కారం చేసుకొని ఉంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. కానీ 5 ఇంజనీర్లు కమిటీలు వేశారు, 2 కమిటీలు వేశారు, ఆంధ్రప్రదేశ్ కమిటీ, తెలంగాణ కమిటీ ఇంజనీర్లతో. వీళ్ళు 5 ప్రతిపాదనలు ఇచ్చారు. 5 ఏ ఒక్కటి యాక్సెప్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. 2 ప్రాంతాలకు కూడా కృష్ణా గోదావరి నదుల నీళ్లు ప్రతి ఎకరానికి సరిపోని ఉన్నాయండి. సముద్రంలో పోయే అది నికర జలాల్లోనే 2 ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి సరిపోని ఉన్నాయి. ఇక్కడ గొడవ ఏంటంటే మనకు ఆతృత ఎక్కువ. ఇక్కడ నీళ్లు వస్తున్నాయో లేవో, మళ్ళీ వస్తాయో రావో, ఆల్మట్టి ఎత్తు పెట్టుకుంటాను, ఆల్మట్టి స్టోరేజ్ ఉంది, వస్తాయో రావో అని చెప్పి రాగానే తీసుకొని పోతున్నారు. కానీ నిజంగానే వరద జలాలను తీసుకుపోతే తెలంగాణకు అభ్యంతరం ఉండదు. హెల్మెట్ పెట్టి కూడా తీసుకుపోవచ్చు. వాళ్ళు ఎంత లెక్కలు అప్పచెప్పి కృష్ణా బోర్డు దగ్గర ఎంత తీసుకుపోతున్నామో చెప్పొచ్చు. కానీ ఇవేమీ చేయకుండా నీళ్లు రావడమే మత్స్యమారి దగ్గర 798, 803లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటే మనకు డెడ్ స్టోరేజ్ లో నుంచి తీసుకుపోతే వరద జలాలు ఎట్లయితుందండి? ఇవన్నీ కూడా సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. 2 ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు, అప్పుడు వాళ్ళిద్దరు స్నేహితులు, ఇప్పుడు వీళ్ళిద్దరు స్నేహితులు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూర్చొని ఆ ఇంజనీర్ల కమిటీ చేసిన రిపోర్ట్లు ఏవైతున్నాయో వాటిని అధ్యయనం చేసి కృష్ణా గోదావరి అనుసంధానం చేసుకున్నట్టయితే ఏ ఇబ్బంది ఉండదు. మొన్న
నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు అది తన ప్రెస్ మీట్ లో చెప్పారు. మోడీ గారు నదుల అనుసంధానం గురించి మేము మాట్లాడితే ముందు మీ రాష్ట్రాలలో ఉన్న నదులను అనుసంధానం చేసుకోండి అని చెప్పారు అని. ఒకసారి నరేర్ గారు ఏదో చెప్తారట, నరేర్ వేణుగోపాల్ రెడ్డి. ఏమంటుండే మనం సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడుకుని ఆబ్జెక్ట్ తక్కువ మాట్లాడుకుంటే పరిష్కారం రాదు. ఎందుకంటే తెలంగాణ రాకముందు ఏం మాట్లాడినాము, తెలంగాణ వచ్చినాక మళ్ళీ అవే విషయాలు మాట్లాడుతున్నాం. మన ప్రాజెక్టులు పూర్తి తెలియదు. ఈ మన దురదృష్టం. ఉదాహరణకు మొన్న మా వెంకటేశ్వర గారు నేను మాట్లాడుతుంటే లైవ్ చూశాను అనమాట. ఇప్పుడు మైనర్ ఇరిగేషన్ లో మనం ఒక తెలంగాణలో మనం 47,000 చెరువులు వీళ్ళు మేము ఇది రిపేర్ చేస్తున్నామని చెప్పినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మిషన్ కాకతీయ పేరు మీద చేసి, మనం ఇటువైపు కృష్ణా బేసిన్ లో కనుక చూసుకుంటే ఒక హైదరాబాద్ రంగారెడ్డిలోనే మొన్న మున్సిపాలిటీ రిపోర్ట్ ఇచ్చిందంటే 2,900 చెరువులు ఉన్నాయి. ఇది కూడకపోయినాయి పోను. అట్లా తెలంగాణలో మనకు ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు 90 టీఎంసీలలో ఒక 20 టీఎంసీలు కూడా మైనర్ ఇరిగేషన్ కింద మనం వాడుకుంటాం. మొన్న మాట్లాడిన దాంట్లో ఏంటంటే వీళ్ళ దగ్గర మైనర్ ఇరిగేషన్ రిపోర్ట్ కూడా లేదు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఏ చెరువు ఎంత కెపాసిటీ ఉన్నది, ఎన్ని ఎకరాలు సాగైతుంది, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడిగితే ఇచ్చే గతి లేదు. ఇక్కడ ఫైల్స్ డిపిఆర్లు వాపసు వస్తున్నాయి. తర్వాత ఎన్ని నీళ్లు లభ్యమైతే అంటే మనకు పాలమూరు మీద దానికి ఏమి లేదు కాబట్టి దానికి మళ్ళీ ఫైల్ వాపసు వస్తున్నాయి. ఫైల్ వాపసు తిరుగుతున్నారు, కేంద్రం మళ్ళీ వాపసు పంపింది. వీళ్ళు రిపోర్ట్ సరిగా పంపరు. మీడియం ఇరిగేషన్ లో కూడా అంతే ఉన్నది పరిస్థితి. సగానికి సగం పనిచేస్తలేవు. మనం 49 టీఎంసీలు వాడుకోవాలి, అందులో 20 టీఎంసీలు కూడా వాడుకుంటలేము. అంటే నేను ఏమంటున్నా అంటే మన దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి, ఎంత వస్తున్నాయి, ఎంత వాడుకోగలుగుతాయి. ఇప్పుడు వాళ్ళు ఊరికే మనం వాళ్ళ మీద పడేసే కంటే నువ్వు చేయాల్సిన పని ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ. అంటే నీకు ఎస్ఎల్బీసీ నువ్వు కల్వకుర్తి నువ్వు ఎట్టంపాడు గట్టంగా ఎవడు అడుగున్నాడు ఈ 10-12 ఏళ్ళ చెప్పండి నాకు. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆ వెసులుబాటు ఉండే ఇక్కడ. ఎందుకంటే ఒక్క నిమిషం మళ్ళీ నువ్వు చెప్పేదానికే నీ క్వశ్చన్ వేస్తున్నా, నువ్వు చెప్పేదానికే క్వశ్చన్ వేస్తున్నా. ఒకటే క్వశ్చన్, ఉమ్మడి ఏపీలో 811 టీఎంసీలు కేటాయిస్తే ఉమ్మడి ఏపీలో 1150 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు కట్టిన అంటే కొంత వరదజలం కొద్దిగా అంత ఉండవచ్చు. మరి కట్టిన దాంట్లో ఎక్కువ ఆంధ్రలే కట్టింది. మరి వాళ్ళు 350 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులు కట్టినప్పుడు మనం అంతా కొడితే 78 టీఎంసీల వాళ్ళు మొదలు పెట్టిన ప్రాజెక్టులు మనం ఎందుకు కట్టుకోలేకపోయినా అంటే నిధులు లేకనే కదా, అది ఒప్పుకోవచ్చు కదా. కానీ వేరే ఏమో మాట్లాడి ప్రజలు పిచ్చోళ్ళు చేస్తే ఎట్లా? ఈ 3 ఏళ్ళ రేవంత్ రెడ్డి గారు కడతారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు 5 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 2 ఏళ్ళు అయిపోయింది, ఏం కాలేదు. ఈ 3 ఏళ్లలో వీళ్ళు కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన 3-4 ప్రాజెక్టులు ఇస్తాం మీద ఉన్నాయే గవి గదిగా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. మళ్ళీ ఈ పంచాయతీ మొదలు పెట్టి మళ్ళీ దాట వేసుకుంటూ కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతాను. కొత్త ప్రాజెక్టులు అంటే ఏంటి, పైసలు వస్తాయి వీళ్ళకు. మళ్ళీ ఆయన ఒక లిఫ్ట్ స్టార్ట్ చేసి కాళేశ్వరం ఖతం చేసింది, ఇప్పుడు ఈయన ఒక లిఫ్ట్ స్టార్ట్ చేసాడు, నీకు పైసలు వస్తాయి. ఉన్న పాత ప్రాజెక్టులో కూడా వాడేస్తారు ఖతం. ఈ ప్రభుత్వం ఓటు స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ వచ్చిన ప్రభుత్వం దాన్ని మార్చుతుంది, అది పనికి రాకుండా పోతుంది, మళ్ళీ ఈ ప్రభుత్వం ఇట్టే చేస్తుంది. ఏంది ఇప్పుడు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ ఏందో చెప్పరాదు, లిఫ్ట్ ఇరిగేషన్ అది. ఇప్పుడు మరి ఉన్న 4 ప్రాజెక్టులు పూర్తి చేయకుండా మళ్ళీ దాన్ని మొదలు పెట్టినట్టు అంటే పైసల కొరకే కదా మీరు మొదలు పెట్టేది. దీని అడిగితే ప్రజలు అడుగుతున్నారు. చెప్పండి ప్రకాశం. నేనేమంటున్నా అంటే అప్పుడు 2014 కంటే ముందు అది టర్మినల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి కృష్ణా గోదావరి నదులకు ఈ కృష్ణా నదిలో ఎన్ని మిగులు జలాలున్నా ఆఖరి రాష్ట్రం కాబట్టి వాడుకునే స్టేచర్ ఇచ్చింది కాబట్టి ఆంధ్రలో 250-300 టీఎంసీల రిజర్వాయర్ చదువుకున్నారు. కండలేరు సమస్యలను పెంచుకొని పెన్నా నది బేసిన్ కూడా కృష్ణా నీళ్ళని తీసుకుపోయిన్లు. కానీ తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులు కట్టడానికి చంద్రబాబు నాయుడుకి కానీ రాజశేఖర రెడ్డికి కానీ పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే. కనీసం జలయజ్ఞం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేదు మహబూబ్ నగర్ ప్రాజెక్ట్ మేము. ఇప్పుడు ఈజీగా పరిష్కారం అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు నెట్టెంపాడు కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, తర్వాత ఈ కల్వకుర్తి, ఈ 3టితో పాటు పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బిసి, ఇవే మనకు ఇప్పుడు మిగులు జలాల మీద ఆధారపడి ఉన్నది. రేపు బ్రజేష్ కుమార్ దగ్గర మనం నీళ్ళు వస్తే మనం కేటాయింపులు చేసుకునేవి ఈ 5 ప్రాజెక్టులు మాత్రమే. ఈ 5 ప్రాజెక్టుల కలిసి ఒక 200-250 టీఎంసీలు అవసరం అవుతాయి. ఈ 250 టీఎంసీల విషయంలో చంద్రబాబు అభ్యంతరాలు చెప్పకుండా మిగులు జలాలను తీసుకుపోవడానికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తర్వాత కేటాయింపులు చేసుకోవడానికి ఆ కండిషన్ మీద కనుక ఆయన లేఖలను విత్డ్రా చేసుకోగలిగితే గోదావరి మీద వాళ్ళు మొదలు పెట్టిన బంకచర్ల కావచ్చు, నల్లమల సాగర్ కావచ్చు, ఏది కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇద్దరి మధ్య సామరస్యం లేకపోవడం వల్లనే
ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కూడా అప్పుడు జగన్ కేసీఆర్ గారు కొంత అడుగు ముందుకేశారు కానీ చంద్రబాబు నాయుడు అక్కడ ప్రతిపక్షంలో ఉండి రాయలసీమ ప్రయోజనాలన్నీ కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాడని చెప్పి పాపం జగన్ ను భయభ్రాంతులకు గురి చేశాడు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అండి ఆయన. ప్రజల్లో వ్యతిరేకతను క్రియేట్ చేస్తున్నాడని చెప్పి ఆయన వెనక్కు తగ్గాడు. నిజంగా ఆ రోజు కనుక 5 రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవి అమల్లోకి వచ్చుంటే ఏ ఇబ్బంది లేకపోతుండే, బేసిజాల గొడవలు లేకుండా, రాజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేకుండానే పరిష్కారం అవుతుండే సంతకాలతోని. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకొని బచావ్ ట్రిబ్యునల్ ముందు ఎట్లయితే పంచుకున్నారో అప్పుడు గోదావరి మీద ఒప్పందాలతోనే అది ట్రిబ్యునల్ రిపోర్ట్ వచ్చింది. రాజేష్ కుమార్ది కూడా ఒప్పందాలతోనే మనకు రిపోర్ట్ వచ్చేది. మళ్ళా కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ అవసరం కూడా మనకు ఉండదు. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయ వైషమ్యాలతోని, రాజకీయ కారణాలతోని ఇవాళ వాళ్ళిద్దరు గురు శిష్యులైనా కూడా తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. వాళ్ళు అనుకుంటే 30 రోజులలో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. 30 రోజులే. ఇప్పుడు వాళ్ళిద్దరు అనుకున్నారు, మరి రేవంత్ రెడ్డి అది నటన అండి. భరత్ గారు మీకు నటనకు నిజానికి తేడా తెలవట్లేదు. సినిమాలు బాగా చూసినట్టున్నారు. చెప్పండి. ఒక్క విషయం ఏంటంటే ఆ రోజు గోదావరి కృష్ణా లింక్ అనేది ఈ 2 ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్ర కలిసి చేస్తాయి అనేది భ్రమ. అది సాధ్యం కాదు. ఎందుకు కాదంటే జగన్మోహన్ రెడ్డి గారును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు గోదావరి నుంచి కృష్ణా లింక్ చేసి నల్గొండ నుంచి సాగర్ గును శ్రీశైలం తీసుకుపోదాం నీళ్లు, నేను రాయలసీమ కూడా మీరు భారించుకోవచ్చు, ఎన్ రూట్ లో కూడా మాకు సాగైతుంది అని చెప్పి మన ఇంజనీర్లతో చెప్పించారు కేసీఆర్ గారు అన్నారు. వాళ్ళ ఇంజనీర్లు ప్లాన్ చేసి మేము ప్రాజెక్టు మొత్తం తెలంగాణ నుంచి తీసుకుపోయి మేము రాయలసీమ కంటే మధ్యలో ఎన్ రూట్ లో మాకు నీళ్ళు ఎక్కడ వస్తాయి మాకు వద్దని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. అప్పుడే ఆ 2 ప్రభుత్వాల మధ్యలో చర్చలేనే అది రిజెక్ట్ చేసిండ్రు. అన్నా ఒక్క నిమిషం అయినాక నేను కూడా వాళ్ళతో మాట్లాడినా కదా, కృష్ణా గోదావరి లింక్ అనేది ఈ 2 ప్రభుత్వం ఇప్పుడు చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వీళ్ళు కట్టుకోలేకపోతారు. కృష్ణా గోదావరి లింక్ అనేది వీళ్ళతో కాదు, అది వేస్ట్ చర్చ. అది ఎందుకంటే మనం మాట్లాడుకున్నది పనికొస్తుందేమో కానీ మంచిగా ఉంటుందేమో కానీ గోదావరిలో నీళ్లు ఇప్పుడు వీరే అన్నారు ప్రకాష్ గారు లాస్ట్ స్టేట్ కాబట్టి మనకు 350 టీఎంసీలు 811 కంటే ఎక్కువ కట్టుకొని ఇచ్చినట్టు. ఇప్పుడు వాళ్ళకి అదే అడుగుతాను, ఆంధ్రప్రదేశ్ లో మేము లాస్ట్ స్టేట్ కాబట్టి మిగిలిన నీళ్ళు మేము పెట్టుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు నేనేమంటానంటే మనకు వచ్చిన నీళ్లను మనకు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం చేసిన ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ప్రాజెక్టులే వీళ్ళు పూర్తి చేస్తలేరు, వేరే మాట్లాడుతున్నారు. నేనంటే సూటిగా అడిగిన, నేను వేరే అడగలేదు. నేను ఎస్ఎల్బిసి కలవకుర్తి నెట్టంపాటికి ఎవరు అడ్డుకున్నారు, ఏ ఆంధ్రప్రదేశ్ అడ్డుకున్నది, ఎవరు ఆపిండ్రు, నీకు పాలమూరు పూర్తి చేస్తా అంటే ఎవరు అడ్డుకున్నారు, ఇవన్నీ బట్టి ముచ్చట్లు వీళ్ళు అన్ని లేనిపోని సమస్యలు వేణు మీ ప్రభుత్వం దగ్గర లేఖలు ఉన్నాయి. ఎస్ఎల్బిసి కలవకుర్తి నెట్టంపాటికి ఎవరు అడ్డుకున్నారు? పూర్తయింది కదా, ఎస్ఎల్బిసి కంప్లీట్ కాలేదు. పూర్తయింది, ఎక్కడ పూర్తయింది? టనెలే పూర్తి కాలేదు, పూర్తయింది. ఒక్క నిమిషం, 10 ఏళ్ల నుంచి పంటలు పండించుకుంటున్నారు, లిఫ్ట్ ఇరిగేషన్ పంటలు పడుతున్నాయి కదా. ఈ టన్నెల్ అంటే అది పూర్తి అయితేనే నీకు 3.5 లక్షల నీళ్లు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఆయకట్టు అయితే. మీరు వినండి, టన్నెల్ కూడా 10 కిలోమీటర్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ తవ్వింది. అంతకుముందు 13 కిలోమీటర్లు 23 కిలోమీటర్లు సమైక్య రాష్ట్రంలో తవ్వారు. పనులు నడుస్తా ఉన్నాయి. అక్కడ ఉన్న టెక్నికల్ ప్రకాశ్ నీకు బాగా తెలుసు. నేనేమంటానంటే పంట కాలంలో పూర్తి అయితేనే ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు. మోటార్లు పెట్టినామని ఒకడ పంట కాలువలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నేను లెక్కలు చెప్తాను మీకు, ఒక్క నిమిషం లెక్కలు చెప్తాను. ఇదే జనార్దన్ రెడ్డి గారు 1000 కోట్లు పెడితే తెలంగాణ మీద అట్లా కాదు ఆయన మాటలు మీరు అట్లా కాదే. నేను చెప్పేది వినండి, మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిందే పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేసీఆర్ గారు. కాకుంటే కొన్ని రీడిజైన్ చేయాల్సి వచ్చింది, అందుకని కొద్దిగా ఆలస్యమైంది. రెండోది ఏంటంటే మహబూబ్ నగర్ లో ఇవాళ 6:30 ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి? నువ్వు ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు జూరాల్లో పెట్టిందని పాలమూరు ఇక్కడ శ్రీశైలం మీరు మార్చారు కదా. అది కూడా చెప్తాను. గవర్నమెంట్ వేణు మీరు కొంత ఇరిగేషన్ మీద అవగాహన ఉన్నోళ్ళు ప్రజలు నమ్ముతారు. మీరు కూడా అట్లా మిస్గైడ్ కావద్దు. జూరాల స్టోరేజ్ 6 టీఎంసీలు 8 టీఎంసీలే. అందులో నుంచి నెట్టంపాడు పోవాలి, అది కోయిల్ సాగర్ పోవాలి, భీమాకు పోవాలి, మళ్ళీ జూరాల ఆయకట్టు పోవాలి. ఇవాళ క్రాప్ హాలిడే ఎందుకు ఇచ్చారు చెప్పండి? 6 టీఎంసీలు కాదు కదా, 3 టీఎంసీలు కూడా లేవు. అక్కడ నీళ్లు వచ్చేది 30-35 రోజులు వరద నీళ్ళు. ఒకసారి అడుగుదాం విప్రకాష్ గారు, మీరు చెప్పిందాన్ని అడుగుదాం. అనిరుద్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఎందుకంటే పాలమూరు నుంచి ఎమ్మెల్యే, జడ్చర్ల నుంచి ఎమ్మెల్యే. అనిరుద్ రెడ్డి గారు,
శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని లైన్ లో తీసుకొని చెప్తాడు. ఒక నిమిషం అనిరుద్ రెడ్డి గారు జడ్చర్ల శాసనసభ్యులు. అనిరుద్ రెడ్డి గారు, ఇప్పుడు వి ప్రకాష్ గారు అంటుంది ఏంటంటే శ్రీశైలం సోర్స్ కాకుండా జూరాల సోర్స్ అయితే ఎట్లా వస్తాయి పాలమూరు రంగారెడ్డికి వాటర్? వి ప్రకాష్ గారు అంటారు ఆల్రెడీ దాని మీద కల్వకుర్తి కాకుండా భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, జూరాల ఆయకట్టు ఇవన్నీ ఉండగా సాధ్యం అవుద్దా అని అంటున్నారు. రిజర్వాయర్ లేవు కదా, స్టోరేజ్ రిజర్వాయర్లు ఎక్కడ కట్టుకోవాలి? మీ దగ్గర దాకా ఎట్లా వస్తుంది అనిరుద్ రెడ్డి గారు? అనిరుద్ రెడ్డి గారు ఉన్నారా? భరత్ గారు ఒక మాట, వారు మధ్యలో జాయిన్ అవుతారు. 170 టీఎంసీలు కేసీఆర్ గారు పాలమూరుకును రంగారెడ్డికి ఇవ్వాలనుకున్నారండి. బయటికి మాత్రం 90 టీఎంసీలకు అనుమతి అడిగారు. ఆయన మైండ్ లో ఉన్నది ఏంటంటే ఆయన ఇంజనీర్లతో మాట్లాడింది కానీ ఏర్పాట్లు చేసుకున్నది కానీ రోజుకు 2 టీఎంసీల చొప్పున తీసుకొని 170 టీఎంసీలు తీసుకోవాలనుకున్నారు. ఇది మీడియాలో ఎందుకు చెప్పలేదు, రాతపూర్వకంగా ఎందుకు పెట్టలేదు అని అంటే ప్రజెస్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది కాబట్టి మనకి ఇది ఇబ్బందికరం అవుతుంది అని చెప్పేసి బయటికి చెప్పలే. 170 టీఎంసీలు 6 టీఎంసీల రిజర్వాయర్ నుంచి ఎట్లా తీసుకుంటారు భరత్ గారు? అవేమో 170 తీసుకోవాలి. కల్వకుర్తికి మన భీమాకేమో 20 టీఎంసీలు, నెట్టెంపాడుకు ఇంకో 20 టీఎంసీలు. స్టోరేజ్ కాదు కదా, వరద జలాలు వచ్చింది వరద జలాలను కూడా మన స్టోరేజెస్ రిజర్వాయర్స్ తీసుకునే అవకాశమే లేదు అక్కడ. ఇప్పుడు మాక్సిమం మనం తీసుకున్నాం ఇప్పటి వరకు, బట్ ఇంకా తీసుకునే అవకాశం లేదు పాలమూరు జిల్లాలో గానీ రంగారెడ్డి జిల్లాలో గానీ. భూములకు విలువలు పెరిగినాయి, బాగా కోట్ల రూపాయలలో విలువలు ఉన్నాయి అక్కడ. రంగారెడ్డి జిల్లా అయితే మీరు ఎక్కడ మారుమూల ప్రాంతం ఉండి 50 లక్షలకు ఎకరం తక్కువ లేదు కాబట్టి సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు 170 టీఎంసీలు మనం వాడుకోవాలనుకుంటే కనీసం 150 టీఎంసీల రిజర్వాయర్లు కట్టుకోవాలి. మనకు సాధ్యమవుతుందా? ఇవాళ మల్లన్న సాగర్ 50 టీఎంసీలకే 3 సంవత్సరాలు పట్టింది, కోట్లలో పిటిషన్లు పడ్డాయి, అంతా నానా యాగి జరిగి 3 సంవత్సరాలు ఆలస్యమైంది. అంత నియంతృత్వంతో కట్టాలని ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాలేదు అది. కాబట్టి నేనేమంటున్నా అంటే రియాలిటీ ప్రకారము ఇప్పుడు ఇంటి మీద ఒక అపార్ట్మెంట్ లో 100 ఫ్యామిలీస్ ఉన్నాయండి. అది వరకు 10 ఫ్యామిలీల కోసం కట్టిన ట్యాంక్ ఒకటి ఉంటది, 100 ఫ్యామిలీల కోసం కట్టిన ట్యాంక్ ఒకటి ఉంటది. నేను పాత ట్యాంక్ నుంచే తీసుకుంటా, ఈ కొత్త ట్యాంక్ నాకు వద్దంటే అందరికీ నీళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు కాపాడు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు కలవకుర్తికేమో ఇవాళ లిఫ్టులు పనిచేస్తున్నాయి, నీళ్లు ఎత్తిపోస్తాను, రిజర్వాయర్ నింపుతాను. ఇక్కడ నెట్టెంపాడులో గానీ భీమాలో గానీ జూరాల సొంత ఆయకట్టు కూడా ఎండబెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? నిజంగానే అట్లా తీసుకోగలిగితే మరి ఎందుకు తీసుకోలేకపోయినలు? ఉన్న వాటినే పండబెట్టింది కదా. ఈ కొత్తగా ఎక్కడి నుంచి ఇస్తారు? పాలమూరు రంగారెడ్డి 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలంటే 150 టీఎంసీలు కావాలి. 120 టీఎంసీలు తీసుకునే పరిస్థితి ఉన్నదా? రేపు అల్మట్ ఎత్తుగడుతున్నారు. అక్కడ 70,000 కోట్ల రూపాయలను ల్యాండ్ అక్విజిషన్ కు మా ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ యడ్యూరప్ప ప్రభుత్వం, ఫడ్నవీస్ దాన్ని వ్యతిరేకిస్తున్నాడు, తెలంగాణ ఆంధ్ర వ్యతిరేకిస్తున్నాయి. కానీ వాళ్ళకు బ్రజేష్ కుమార్ క్లియరెన్స్ ఇచ్చాడు కాబట్టి ఇవాళ వాళ్ళు 524 కు వాళ్ళు కట్టుకుంటున్నారు. వస్తాయా నీళ్లు? మనకు వరద రోజులు తగ్గిపోయినాయి. ఇది వరకు 50 రోజులు 60 రోజులు వచ్చేది కృష్ణాల, ఇవాళ మనకు 35 రోజులు కూడా వచ్చే దిక్కు లేదు. మనము నీళ్లు రాని ప్రాజెక్టులను కట్టాలనేది కేసీఆర్ జగన్ ఆ మధ్యలో కూర్చొని చర్చించారు. ఏమైంది, ఎందుకు ఒకసారి నరేంద్ర గారిని అడుగుదాం, ఆయన కూడా రేజ్ చేస్తారు. నరేంద్ర గారు అప్పుడు కేసీఆర్ జగన్ కలిసి కూర్చొని చర్చించారు, తర్వాత 2 రాష్ట్రాలు కలిపి జాయింట్ ప్రాజెక్ట్ అన్నారు. ఎందుకు మీరు దాన్ని మెటీరియలైజ్ చేయకపోయారు? కేసీఆర్ సైడ్ నుంచి రెడీ ఉండగా జగన్ సిద్ధంగా లేరన్నారు అప్పుడు. లేదు, యాక్చువల్ గా అండి ప్రకాశ్ అన్న వాళ్ళకి కూడా బాగా తెలుసు, వాళ్ళు అప్పుడు ఉన్నారు కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడ్డు పెట్టారంటే ఆయన్ని నిమిషానికి ఒకసారి బ్లేమ్ చేయాలని కాదు, వాస్తవాన్ని మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఒక లెటర్ ఇచ్చి దాన్ని ఆపటాలు, గ్రీన్ ట్రిబ్యునల్స్ కి వాటికి ఇవ్వటాలు, న్యాయం జరగట్లేదని చెప్పని ఇటు పక్క పబ్లిక్ తో మాట్లాడటం, ఈ పక్క రాష్ట్రం వాళ్ళు ఏదో అన్యాయం చేసేసారు నేను మాత్రమే ఫైట్ చేస్తున్నానని చెప్పని మాట్లాడేటువంటి ఆ ధోరణి నుంచి బయటికి రావాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోవడం జరిగింది. ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్స్ ని కూడా వాళ్ళతో కూర్చోబెట్టడం, వీళ్ళు మాట్లాడటం అన్ని జరిగిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే దీనికి ఒక లీగల్ గా మనము ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి అంటే అది మన ఇద్దరం కూర్చొని మాట్లాడే కంటే బెటర్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక అన్నారు కదా ఇంజనీర్స్ ని కొంతమందిని పెట్టి మాట్లాడి ఏదైతే బెటర్ వే ఉంటుందో ఇద్దరికి లాస్ లేకుండా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి నదుల అనుసంధానం అనేది కానీ ప్రాపర్ గా జరిగి ఉందంటే మనకి కృష్ణా నుంచి కానీ గోదావరి నుంచి కానీ వెళ్ళిపోతున్న ఫ్లడ్ వాటర్ ఏదైతే దాదాపు 300 నుంచి 800 క్యూసెక్లు బయటికి టీఎంసీలు వెళ్ళిపోతున్నటువంటి
సముద్రంలో కలిసిపోతున్న దాన్ని మనం చాలా వరకు కవర్ చేసుకోగలిగేవాళ్ళం. డ్యామ్స్ కట్టకపోయినా అట్లీస్ట్ అనుసంధానం ద్వారా ఎంతో కొంత ఆ వాటర్ యూటిలైజ్ చేసుకుంటే ఇటు మనకి దీనికి ఉపయోగపడుతుంది, అట్ ది సేమ్ టైం మాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచించిన ఈ యొక్క ప్రాజెక్ట్స్ విషయంలో తెలంగాణ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ కంపేర్ చేసుకుంటే ఆ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడం ఒకటి. అట్ ది సేమ్ టైం ఆ మధ్యలో సడన్ గా ఈ 2 years మనకి కరోనా రావటం, దాని యొక్క ఫండ్స్ డైవర్షన్స్ ఇవన్నీ జరగటం, ఇవన్నీ కూడా ఒక రకమైన డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. బట్ ఇద్దరు కూడా ఆ పర్టికులర్ టైంలో ఎట్లయినా కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని చెప్పని చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తోనే వెళ్ళారు. బట్ దానికి ఏంటంటే ఒక లీగాలిటీ, అంటే వీళ్ళు పర్మనెంట్ పదవి అనేది ఎప్పుడు పర్మనెంట్ కాదు. బట్ ఎవరు మేము కాకపోయినా ఎవరున్నా ఏం చేసినా లేదా మేము తీసుకున్న నిర్ణయం అయినా ఒక అథెంటికేటెడ్ వేలో ఒక న్యాయబద్ధంగా జరగాలని చెప్పిన ఆలోచనతోనే దాన్ని లీగల్ గా కూడా వాళ్ళు కేసేసి, అంటే కేసులు వేయటం అనేది ఎట్లా ఉంటది అంటే ఆ రోజున మేము ప్రజల పక్షానే ఉన్నాము, తెలంగాణకి ద్రోహం చేయట్లేదని చెప్పని ఆ రోజు కేసీఆర్ గారు తెలియజేయాలనేదే. అండ్ ఆంధ్ర నుంచి కూడా మేము మనకి రావాల్సినటువంటి దాని మీద పోరాటం చేస్తున్నాము న్యాయబద్ధంగానే అనే ఉద్దేశంతోనే లీగల్ గా అక్కడ ఫైట్ చేయడం కూడా జరిగింది. బట్ ఈ లోపల మాత్రం ఒక మంచి ఒప్పందంతోనే ఫ్రెండ్లీ రిలేషన్ కంటిన్యూ చేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ పర్టికులర్ వాటర్ ఏదైతే ఉందో రాయలసీమ యొక్క కరువు ప్రాంతాలకి చాలా అవసరం అని చెప్పని ప్రాజెక్ట్ ఏదైతే ముందు మనం అనుకున్నామో దాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పని ఆలోచనతో చేశారు. దీనికి మేజర్ గా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే అటు కరోనా పరిస్థితుల వల్ల కానీ, తర్వాత ఫండ్స్ యూటిలైజేషన్ ఏదైతే ఆ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయడానికి కానీ మిగతా విషయాల్లో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి అది వెనకబడిపోయింది. నేను చెప్తాను భరత్ గారు. చెప్పండి. ఈ ఇద్దరు సంప్రదింపులు జరుపుకుంటున్న టైంలో వ్యాప్కోస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారండి. అది నంబర్ 1 కల్ప్రిట్ ఆ రిపోర్టు. అదేంటంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ వ్యాప్కోస్ ఆదేశించండి ఏమనంటే బనకచెర్లకు గోదావరి నీళ్ళని ఎట్లా తీసుకురావాలో మీరు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పాడు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండి మొదటి సంవత్సరంలో కేసీఆర్ గారితో 2 సార్లు కలిసి ఇంజనీర్ల కమిటీ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ రిపోర్టు వ్యాప్కోస్ వాళ్ళు జగన్ గారి ప్రభుత్వానికి ఇచ్చారు. జగన్ గారు ఏమనుకున్నారు, ఈ ఇంజనీర్ల రిపోర్ట్లన్నీ కూడా తెలంగాణ మీదకెళ్ళి నీళ్ళని తీసుకొచ్చే విధంగా ఉంటే చంద్రబాబు నాయుడు దీన్ని ముందుకు పోనీయాడు, బ్లేమ్ చేస్తాడు, నన్ను తాకట్టు పెట్టాడు, రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలను కేసీఆర్ గారికి అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వ్యాప్కోస్ రిపోర్ట్ అనేది చంద్రబాబు నాయుడు ఇనిషియేషన్ తో వచ్చింది కాబట్టి దాన్ని కొనసాగిద్దాము, ఈ రాయలసీమకు ఈ కృష్ణా జలాలను తీసుకుపోదామని చెప్పి ఆయన పద్ధతిలో ఆయన మొదలు పెట్టాడు. దానికి కేసీఆర్ గారితో ఆయన డిస్కస్ చేయలేదు. ఇవన్నీ పత్రికల్లో వచ్చినాయి. వ్యాప్కోస్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి రాయలసీమకు మేము కృష్ణా నీళ్ళని తీసుకెళ్తాము, గోదావరి నీళ్ళని మీరు ఈ రకంగా వాడుకోవచ్చు అని చెప్పేసి ఆయన మొదలు పెట్టాడు, వరద జలాలను తీసుకుపోతా అని చెప్పి. వాస్తవంగా ఆ రోజు వ్యాప్కోస్ రిపోర్ట్ కనుక బంకచెర్లకు రాకపోతే ఆ మీటింగులు కంటిన్యూ అయ్యేది, 5 రిపోర్ట్లలో ఏదో ఒకటి వచ్చేది. రెండవది దానికి అడ్డుగలిగింది చంద్రబాబు నాయుడు. ఆ సామరస్యంగా కేసీఆర్ జగన్ ఎక్కడ 2 రాష్ట్రాలకు ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చినట్టయితే నా సంగతి ఏంటి, నా రాజకీయ భవిష్యత్తు ఏంటని చెప్పి అడుగడుగున అడ్డుగలిగింది. ఈ కోట్ల కంటే ఎక్కువ ఆంధ్ర ప్రజలను మిస్గైడ్ చేసింది చంద్రబాబు నాయుడు. ఈ మొత్తము జలం వాటర్ డిస్ప్యూట్స్ రావడానికి ప్రధాన కారణమే చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయనే చెప్తున్నాడు గొడవలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదని. కేంద్రం ఏం చేసింది, చంద్రబాబు అడ్డు తగిలిందంటే మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఒక్క నిమిషం అండి, ఒక విషయం అంటున్నా అంటే మనం కన్క్లూడ్ చేయాలి ఒక 2-3 నిమిషాల్లో. ఒకటే నిమిషంలో నేను పూర్తి చేస్తా. ఇప్పుడు ఆ రోజు కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే 3-4 నిమిషాలు అవసరం. అపెక్స్ కౌన్సిల్ కానీ, రివర్ బోర్డు కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ అవసరం. కానీ పోతిరెడ్డిపాడు విస్తరణ చేసి సంగమేశ్వరం నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి 10 TMC నీళ్లు అంటే సీఎం జగన్ తో కేసీఆర్ కొంత కాంప్రమైజ్ కావడం వల్ల పోతిరెడ్డిపాడు మచ్చుమారి ప్రాజెక్టులకు కేసీఆర్ జమానాలు నీళ్ళు తీసుకపోయాడు. అంతకుముందు 4 TMC అంటే మళ్ళీ ఒక 10 ఎవరి జమానాలు పోయినాయండి. మన ప్రాజెక్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టిన ప్రాజెక్టులో పూర్తి కావు. వాళ్ళు మాత్రం కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడతారు, నీళ్ళు తీసుకపోతారు. ఇంతకుముందు నేను టనల్ విషయం చెప్పిన వాళ్ళు ఇవన్నీ చెప్పిన కదా, తీసుకపోతారు. మనం వాటిని పూర్తి చేసుకోలేము. రెండోది ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఒక ఏది తెలంగాణలో ఈ ప్రాజెక్టులు విషయంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఈ 2 రాష్ట్రాలు కలిసి కనుక పరిష్కరించుకుంటే మేము అభ్యంతరం చెప్పమనో, ఒకవైపు
జలశక్తి శాఖ చెప్పింది. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళు తీసుకుపోయేందుకు మీటింగ్ వాయిదా కేసీఆర్ గారే స్వయంగా వాళ్ళకు సహకరించండి అనేది అప్పుడు ఆరోపణలు వచ్చినాయి. మీకు కూడా తెలుసు ఏది అప్పుడు కేసీఆర్ గారు ఈ యొక్క జగన్ తీసుకుపోయేదాన్ని సహకరించి 203 జీవోను వ్యతిరేకించకుండా అప్పుడు చేసిండు అనేది. కాబట్టి సరే ఆ 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. కృష్ణా మీద ఏం పూర్తి కాలేదు ప్రాజెక్టు, ఏదో అయింది, ఏదో కొద్దిగా అంత పెట్టినట్టు చేసి 10 ఏళ్ళు దాన్ని కాలం కట్టింది. ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు కూడా ఇలా ఒక్కటి కూడా పూర్తి చేస్తారని నేను భావించడం లేదు. ఏదో కొద్దిగా పని చేస్తాను, కొద్దిగా నీళ్ళు రాగానే ఆ పక్క ఈ పక్క నీళ్ళు రాగానే అయిపోయిందని చెప్తాను, తప్పు. బట్ పూర్తి స్థాయిలో కృష్ణా మీద ఆ 4 ప్రాజెక్టులు పూర్తి చేసి వాడుకునే కెపాసిటీకి తగ్గ బడ్జెట్ లో అలొకేషన్స్ ఉండాలి, తీవ్రంగా ప్రయత్నం చేయాలి, అభ్యంతరం లేని పూర్తి చేయాలి, అభ్యంతరం ఉన్నదని చట్టబద్ధంగా అభ్యంతరం ఉన్న వాటిని తొలగించుకోవాలి. ఈ మీద ఉన్నాం కాబట్టి కొంత మనం కట్టుకునే అవకాశం కూడా మనకి ఎక్కువ ఉంటది. ఇవన్నీ ఎవ్వి చేయకుండా ఉట్టిగానే పంచాయతీ పెట్టుకొని ఉట్టిగానే ఆంధ్ర వాళ్ళు తీసుకపోయి అయిపోయింది, అది అయిపోయింది, వాళ్ళు తీసుకపోయింది అయిపోయింది. కానీ నువ్వు ఉన్నావు కదా పైన పట్ట కింద, నువ్వు ఉన్నావు కదా, నువ్వెందుకు దాన్ని పూర్తి చేస్తలేవు అన్న ఆన్సర్ లేదు. ఏ కేసీఆర్ గారు జూరాల దగ్గర మన రిటైర్డ్ ఇంజనీర్లు ఒక రిజర్వాయర్ కట్టాలి ఏం చేయాలంటే లాస్ట్ కు ప్రపోజల్ ఇచ్చింది. ఇప్పుడు మరి కడతారా లేదా నాకు తెలియదు, కానీ అంటే ఆ తప్పు 10 ఏళ్ల తర్వాత తెలుసుకున్నారు. దాన్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా దాన్ని ఇప్పటివరకు రెక్టిఫై చేయలేదు. మళ్ళీ నారాయణపేట నుంచి మరి ఇక్కడ తీసుకపోయే ప్రాజెక్టు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియదు. దాన్ని మాత్రం అందరూ వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ పాతవి పూర్తి చేయకుండా మళ్ళీ కొత్తది పెట్టుకోవడం, ఆ ప్రభుత్వంతో ఓటు కొత్తది, ఈ ప్రభుత్వంతో ఓటు కొత్తది పెట్టుకోవడం. భారత కాలంలో 1.81 లక్షల కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు చేస్తే 10 ఏళ్లలో ఆ 190 టీఎంసీలు మాత్రమే వాడిండ్రు, ఎత్తిపోషిండ్రు, వాడిండ్రు అనేది వాళ్ళ అధికారికంగా చెప్పిండ్రు. ఎవరు శ్వేతపత్రంలో చెప్పిండ్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన శ్వేతపత్రంలో చెప్పిండ్రు. ఇదే ఉమ్మడి రాష్ట్రంలో 1200 టీఎంసీలు అదనంగా తీసుకుపోయిండ్రు శ్రీశైలం నుంచి అని చెప్పి కూడా చెప్పింది. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఆన్సర్ ఇవ్వాలండి, వీటికి ఆన్సర్ ఇవ్వాలి చెప్పండి. అనిరుద్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, జడ్చర్ల ఎమ్మెల్యే. అనిరుద్ రెడ్డి గారు నమస్తే. అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సడన్ గా, లాస్ట్ ఛార్జింగ్ అయిపోయి. ఒకటి ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చూశారు కదా మీరు, మేము చర్చలకు సిద్ధం, నీళ్ల పంచాయతీ చర్చలు అంటే చర్చలే, మేము రెడీ ఉన్నామని చెప్తున్నారు. మొన్న అసెంబ్లీలో రాయలసీమ ప్రాజెక్టు నేను ఆపించానంటే కాదు అని చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తర్వాత ఒకటి ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీరు జూరాల సోర్స్ అని ఎందుకు అంటున్నారు, అంటే శ్రీశైలం ఆంధ్రప్రదేశ్కి ఇద్దామనా అని క్వశ్చన్ చేస్తోంది బీఆర్ఎస్. ఇంపాసిబుల్. 90 టీఎంసీ తోని 13 రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని చెప్పి అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 90 టీఎంసీ ఎక్కడి నుంచి రావాలి, ఇప్పుడు కృష్ణా శ్రీశైలం రిజర్వాయర్ అక్కడి నుంచి రావాలి అని అంటే 90 టీఎంసీ అక్కడి నుంచే వస్తుంది. జూరాల నుంచి టాపిక్ వచ్చింది, డిస్కషన్ కూడా జరిగింది. జూరాల నుంచి వచ్చుంటే అప్పుడు చిన్నారెడ్డి గారు కూడా అప్పుడు కొట్లాడినారు. జూరాల నుంచి వచ్చుంటే లక్ష్మీదేవిపల్లికి ఈజీగా బై గ్రావిటీ వస్తుందని చెప్పి కూడా చర్చ జరిగింది. బట్ అంత వాటర్ అవైలబిలిటీ లేదు ఆల్రెడీ. ఇప్పుడు జూరాల నుంచే క్రాప్ హాలిడే ఉంది ఈసారి. కోయిల్ సాగర్ తర్వాత కల్వకుర్తి కాకుండా మిగతా అన్నిటి సోర్స్ జూరాల నుంచే ఉంది. మళ్ళా పాలమూరు రంగారెడ్డి కూడా సరిపోతుందా వాటర్, జూరాల నుంచి వచ్చే వాటర్? అది డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఉద్దండపూర్ రిజర్వాయర్ కూడా మా రిజర్వాయర్ అనేది 16 టీఎంసీ. మాకు ఇక్కడ 90 టీఎంసీ రావాలంటే ఏదైతే శ్రీశైలం నుంచి అక్కడి నుంచి 100% లిఫ్ట్ చేస్తాము. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ 5 రిజర్వాయర్స్ మధ్యలో అన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాయి, మధ్యలో రిజర్వాయర్ బంద్ చేయలేము. అప్పుడు అట్లా చూస్తే మీరు ప్లాన్ అయితే చేయలేదు కూడా వాళ్ళు కంప్లీట్ అయ్యేది కూడా బంద్ చేస్తారు. మీరు చూస్తే సంగారెడ్డి కాడ నా సొంత నా పేరు మీద ఉంది, మీరు అఫిడవిట్ కూడా చూసుకోవచ్చు. నా ల్యాండ్ కింద కూడా టన్నులు పోయింది. అది అట్లాంటి అంత చేసింది కూడా వాళ్ళు ఆపేస్తారు వాళ్ళు ఆ గవర్నమెంట్ లా. పాయింట్ చంద్రబాబు నాయుడు 100% 2 రాష్ట్రాలు డిస్కషన్ చేయాలి. నేను కూడా లాస్ట్ టైం బంకచర్ల అంటే కూడా నేను సీరియస్ అయినా, నేను అప్పుడు వాళ్ళతో డిస్కషన్ ఏంటని కూడా నేను కొడతాను. నేను ఒక రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా నేను రివర్స్ తో నేను మాట్లాడినా, నేను మన పాలమూరుకి కానీ మాకు అన్యాయం జరుగుతుంది, అదే కాకుండా గోదావరి రివర్స్ కూడా పోతే కూడా నార్త్ తెలంగాణ కూడా అన్యాయం జరుగుతుంది, మనం ఊరుకోవద్దని కూడా నేను చెప్పడం జరిగింది. ఈ రోజు మీరు చూస్తాను, నేను కూడా స్టేట్మెంట్ చూస్తాను, రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మాట్లాడేదానికి సిద్ధం, మాట్లాడతాడు లేకుండా కొట్టాడేదానికి కూడా సిద్ధం అని కూడా చెప్పడం జరిగింది. భరత్ గారు ఒక్కటే విషయము ఏం లేదు. ఇప్పుడు కృష్ణాలో అదే జూరాల దగ్గర అదొక జూరాల ప్రాజెక్ట్ కింద 1,00,000 ఎకరాలు
నెట్టెంపాడు ఒక 2 లక్షలు, భీమా ఒక 2 లక్షలు, కోయల సారుకు 50,000, 5.5 లక్షల సాగుకు అక్కడ ప్రపోజల్ ఉంది. ప్రపోజల్ ఉంటే అందులో ఇంకా కొన్ని నెట్టెంపాడికి పూర్తి కాలేదని అంటున్నాను. మరి 5.5 లక్షలు ప్రపోజల్ ఇయ్యంగా ఆ సెంటర్ గా అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ అంతా పోతే 9.65 TMC 9 TMC అంటున్నారు. ఇచ్చింది ఎట్లు ఇచ్చారు? నీళ్ళు వస్తేనే కదా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరుసగా 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ రిపోర్ట్ ఏంటంటే ఇప్పుడున్నది ఆ రిపోర్టు 800 నుంచి ఇప్పుడు ఈ 5.5 లక్షల ఎకరాలు పోను 1200 TMCలు జూరాల నుంచి శ్రీశైలంకి వెళ్ళిపోయినాయి రిపోర్ట్ ఇచ్చారు ప్రతి సంవత్సరం ఇచ్చిన దాని కిందనే మన రిటైర్డ్ ఇంజనీర్లు ఏం చెప్పారంటే ఈ నీళ్లు పోతున్నాయి వరద జలాలు. జూరాల కరెక్టా శ్రీశైలం కరెక్టా సోర్స్? 2 దిక్కులు ఉపయోగించుకోవాలని నేను అంటాను. జూరాలలో ఒక్క సుక్క కిందికి పోవద్దు. నువ్వు అప్పుడే 20 TMCల నీళ్లు నేనన్నే శ్యాంప్రసాద్ రెడ్డి గారు 20 TMCల రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చా? అమృత్ రెడ్డి గారు 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చా? ఉపయోగించుకోవచ్చు. జూరాల నుంచి లక్ష్మీదేవిపల్లి కూడా తీసుకురావచ్చు మనము గ్రావిటీ త్రూ. కానీ ఇంకొకటి కూడా దీంట్లో ఇంకొక ఇష్యూ ఏముందంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ డిజైన్ చేసినప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకుంది డ్రింకింగ్ వాటర్ సోర్స్ కోసం. దే డి నాట్ టేక్ పర్మిషన్ ఫర్ రైతులకి అగ్రికల్చర్ కోసం. అదే చెప్తున్నాను. మీరు వితౌట్ ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేయాలి, ఎలక్షన్స్ ముందు ఏదో కొబ్బరికాయ కొట్టేసేయాలని స్టార్ట్ చేసింది తప్ప వీళ్ళు వితౌట్ పర్మిషన్స్ అన్ని పర్మిషన్స్ ఉంటే జాతీయ హోదా వస్తుండే మనకి. డ్రింకింగ్ వాటర్ పర్పస్ అని చెప్పి తీసుకొని నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు నాకు ఉదండపూర్ దాని నుంచి నాకు కెనాల్స్ కూడా స్టార్ట్ కావాలంటే పర్మిషన్స్ అవసరం. ఇప్పుడు మా ప్రభుత్వం ఇప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే మెయిన్ హార్ట్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చి నా దగ్గర ఉన్న ఉదండపూర్ 16 TMC అది. అక్కడ నుంచి 2 కెనాల్స్ స్టార్ట్ అయితేనే అరౌండ్ 8 నుంచి 8.5 lakh హెక్టర్ వాటర్ ఎకర్స్ 8.5 lakh ఎకర్స్ కి వాటర్ ఇవ్వగలుగుతాము. ఇప్పుడు కెనాల్స్ కూడా మాకు వి డి నాట్ గో ఫర్ ఏంది అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ కానీ కెనాల్స్. ఎందుకంటే ఈ ఏదైతే డిజైన్ మీరు పర్మిషన్ తీసుకున్నో ఇది ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. కాళేశ్వరం 2 TMC ఉంటే వీళ్ళు ఏం చేశారు? గత ప్రభుత్వంలో ఇంకొక TMC పెంచినారు. కాళేశ్వరంలో 2 TMC కన్నా ఇప్పటివరకు వాటర్ యూజ్ చేయలేదు అక్కడ. ఆ 1 TMC ఎందుకు పెంచాల్సి వచ్చింది అక్కడ? ఆ 1 TMC పెంచే బదులు ఆ అమౌంట్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ముందే కాళేశ్వరం ముందే కొబ్బరికాయ వాటర్ ఉంది. కాళేశ్వరం అష్యూర్డ్ వాటర్ ఉంది. 2 TMC కన్నా యూజ్ కాలేదు. ఐ కెన్ గ్యారంటీ యూ 2 TMC అక్కడ 1 TMC కావాలని పెంచినారు. ఎందుకు పెంచినారు? కంప్లీట్ అయిపోయింది కదా. ఎందుకు హలో రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చినాక జలయజ్ఞం స్టార్ట్ చేసినప్పుడు వారు ప్రారంభం చేసిన దాంట్లో ఏ ఒక చాలా మెజార్టీ ప్రాజెక్టులకు అనుమతులు లేవు, ఏం లేవు, దంచిపారేసింది. దమ్మున్నోడు కడతాడండి ప్రాజెక్టు, వీళ్ళ దమ్ములు లేవు. అరే నీకు వరదజాల కింద కట్టుకునేది కానీ ప్రారంభం చేసిన ప్రాజెక్టులు కానీ కట్టుకునే దమ్ము లేదు. జూరాల దగ్గర 20 TMCలు మన రిటైర్డ్ ఇంజనీర్ రిపోర్ట్ ఇచ్చారు. 20 TMCలు రిజర్వాయర్ కట్టి జూరాల నుంచి నింపుకుందామని వాళ్ళు చెప్పారు. అది పక్కకు పెట్టిండ్రు. ఆడ 4 TMCలు అనేది కిందికి వచ్చి 1 TMC అని 1 TMC కూడా ఇక్కడ పూర్తి చేయలేదు. మీరు ఎందుకు చిన్న పాయింట్ అండి ఇక్కడ మా నుంచి ముఖ్యంగా మా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే కాళేశ్వరంలో ఒక TMC ఎందుకు పెంచినారు అవసరం లేకున్నా గానీ టెక్నికల్ ఫెయిలియరా, ఇంజనీరింగ్ ఫెయిలియరా, కాంట్రాక్టర్స్ కోసమా? కాళేశ్వరం 1 TMC కేంద్రం అడ్డుకున్నది, రెండే పూర్తి కాలేదు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ నరేంద్ర గారు ఏదో చెప్తాను, చెప్పండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ యొక్క అధికారంలో వచ్చి మేము ఏదో సాధించామని చెప్పుకోవడం కోసం అని చెప్పని వీళ్ళు తప్పు చేశారు, బీఆర్ఎస్ వాళ్ళని చెప్పని, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ఆపిచ్చాను నేను వచ్చిన తర్వాత అని చెప్పని బాధాప్తా ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క అధికార బలాన్ని చూపించుకోవడం కోసం ఇక్కడ ఒక రాయలసీమ అనే ప్రాంతం ఆల్రెడీ కరువు ప్రాంతానికి ఎంతో కొంత వాటర్ వచ్చేటువంటి చిన్న ఒప్పందం చేసుకున్నటువంటి అప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఫైట్ చేయటమో మాట్లాడటమో సామరస్యంగా వెళ్తున్న దాంట్లో కనీసం ఇప్పుడు వెళ్తున్న రోజు మహబూబ్నగర్ జిల్లా మాది ఇంకా కరువు కదా. అందుకనే అన్న ఒక్క నిమిషం నేను అంటున్నది ఏంటంటే మిమ్మల్ని మేమేమి కరువులో ఉండిపోమని అంటలేదు. మాకు వదిలే దానిలో కనీసం 50% అన్న వదిలి జరుగుతూ మాట్లాడుకోవాలి. కానీ నేను పూర్తిగా ఆపేసినా, నేను పూర్తిగా ఆపేసినాను. ఒక్క నిమిషం వాళ్ళు చెప్పనివ్వండి. ఇక్కడ అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని నేను అడుగుతున్నాను. మా ఆలోచన ఏంటంటే
ఒక్క నిమిషం అన్నా. మేము ఆంధ్రప్రదేశ్ గురించి మేము మాట్లాడదాం అప్డేట్ చేస్తున్నాం. 2 ప్రభుత్వాలు మీ వరకు మీరు ప్రయత్నం చేసుకున్నారు. కానీ అనిరుద్ రెడ్డి గారు ఇప్పుడు అడుగుతున్నా, అప్పుడు కేసీఆర్ ఉత్తర తెలంగాణకి ఎట్లయితే మేజర్ ప్రాజెక్ట్ వచ్చిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పాలమూరు జిల్లా కాబట్టి పాలమూరు కంప్లీట్ చేస్తారని సూటి అడుగుతున్నవారు. ఎస్ఎల్బిసి ఉంది, మిగతా పూర్తి చేస్తారా అని టీఎంసీ తోని కంప్లీట్ చేస్తాము అని చెప్పి అసెంబ్లీలో చెప్పినారు కదా మొన్న అసెంబ్లీలో. మహబూబ్నగర్ జిల్లా నుంచి మేము ఎమ్మెల్యే అయినాను 100% మేము ఫైట్ చేస్తాము, మహబూబ్నగర్ అన్యాయం చేస్తే మాత్రం మేము ఊరుకోము. చంద్రబాబు నాయుడుతో చర్చలకు రెడీ అని చెప్పారు కదా. రెడీ అంటే చర్చల టర్మ్స్ అండ్ కండిషన్ ఏంది? మీరు ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి కదా చర్చలు. ఒకవేళ 40 టీఎంసీలకు అడిగారు, పర్మిషన్ అడిగారు కాబట్టి దానికి 40 టీఎంసీలు ఒకవేళ చంద్రబాబు ఓకే అంటే ఇరిగేషన్ దాంట్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, దాంట్లో కాంప్రమైజ్ కాము, అది క్లారిటీతో ఉన్నాం మేము. అది కానీ కాంప్రమైజ్ ముఖ్యమంత్రి పంచాయతీలు కావాలా నీళ్లు కావాలంటే నీళ్లు కావాలనే దానికి చూపిస్తాను, నేను మొగ్గు చూపిస్తా, ఇచ్చి పుచ్చుకుంటామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఏదున్నా కానీ 19 టీఎంసీ అయితే మేము తీసుకుంటాము, అది గ్యారంటీ. పారుమూరు వాసిగా నేను చెప్తున్నాను, దానికి ఒక స్టెప్ వెనకైతే మేము పోము, అది క్లారిటీగా చెప్తున్నాము. ఇప్పుడు జూరాల కూడా యూజ్ చేసుకుంటారా? మరి శ్రీశైలం ద్వారా జరుగుతుంది ప్రాజెక్ట్ నిర్మాణం, జూరాల కూడా యూజ్ చేసుకుంటారా? ఇప్పుడు దానికి నేనైతే ఇప్పుడు ఏం కంక్లూడ్ దాన్ని చేయలేను, ఎందుకంటే మళ్ళీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కానీ స్టడీ కానీ చేయాల్సిందే. కానీ ఆయన 100% జూరాల నుంచి తీసుకోవచ్చు వాటర్, దాని ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే సోర్స్ ఉన్నది అక్కడ కాబట్టి అది తీసుకోవచ్చు. కానీ దాని ఇంజనీర్స్ మళ్ళీ దాని డిజైన్ అది చేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ డిపిఆర్ చేసిన తర్వాత నేను కూడా ఏమన్నా దాన్ని మాట్లాడగలుగుతాను. కానీ సోర్స్ అయితే ఉన్నది, అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఓకే 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 సో కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ అనిరుద్ రెడ్డి గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, నరేంద్ర గారు. మొత్తానికి స్పందన ఒక మంచి పరిణామం చెప్తాను నేను. ఇటు రేవంత్ రెడ్డి పంచాయతీ కావాలా నీళ్లు కావాలంటే నీళ్లు కావాలని చెప్పారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని ఇచ్చిపుచ్చుకుంటే ఏదో ఒకటి అవుద్ది, ముందు పడుతుంది. ఏదో ఒక అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్నాయి, ఇక్కడ ప్రాజెక్టులు కట్టాలనుకుంటారు. కొట్లాడుకుంటే సమస్యలు వస్తాయి. ఇప్పుడు జల వివాద పరిష్కారానికి కేంద్రం ఒకవైపు కమిటీ వేసింది కదా, మరి ఏంటి సీఎంలు కేంద్రం సమక్షంలో చర్చిస్తారా? ప్రత్యేక భేటీ వేసి సో కమిటీలు ఎన్నున్నా అల్టిమేట్ గా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అగ్రిమెంట్ కుదుర్చుకుంటే కేంద్రం ఎందుకు వద్దంటది? కమిటీలు టెక్నికల్ కమిటీస్, అవన్నీ కూడా టెక్నికల్ కమిటీస్ వేసి కూర్చోవడం అట్లా కాదు. నేను పాలమూరు రంగారెడ్డికి నువ్వు 40 టీఎంసీలు నీకు బనకచర్ల మీరు తీసుకోండి, ఇట్లా గోదావరిలో ఎక్కువ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటే గనక ప్రాబ్లం ఉంటుంది. సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎట్లాగో గొడవ వేస్తారు. ఇప్పుడు కేసీఆర్ జగన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గొడవ వేస్తారు. ఇంతకుముందు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఉంటే వాళ్ళు కూడా గొడవ వేసేవాళ్ళు, చేశారు కూడా. అప్పుడు జగన్ కేసీఆర్ మధ్య చర్చలు జరిగినప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. సో ప్రతిపక్షంలో ఎవరున్నా సరే ఏదో జరిగిపోతుంది, మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది అని మాట్లాడేవాళ్ళు ఉంటూనే ఉంటారు. బట్ అల్టిమేట్ గా ఇచ్చిపుచ్చుకోవడం ఇంపార్టెంట్. కృష్ణా ట్రిబ్యునల్ తన తీర్పు ఎట్లా ఇస్తుంది, తుది తీర్పు ఎట్లా ఇస్తుంది. ఆలోపు బనకచెర్ల కడితే గనక లేదా నల్లమల సాగర్ కడితే గనక ఇక మాకు పాలమూరు రంగారెడ్డి మాకు 90 టీఎంసీలకు అనుమతి ఇవ్వు, అప్పుడు మీరు బనకచెర్ల కట్టుకోండి, మేము కట్టుకోమనేందుకు లెటర్ ఇస్తాం అని రేవంత్ రెడ్డి ప్రపోజల్ ఇస్తే చంద్రబాబు యాక్సెప్ట్ చేయొచ్చు. వాళ్ళు గోదావరి నుంచి తీసుకుంటున్నారు కాబట్టి మాకు కృష్ణాలో కొంత ఇవ్వండి వాటర్, దానికి మేము అంగీకారం చెప్తాం మా తరపున. ఇట్లా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటే గనక డెఫినెట్ గా ఏదైనా సాధ్యం. ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు జరగాలి, 2 రాష్ట్రాలు బాగుండాలి. రైతు అన్నవాడు ఎక్కడి వాడైనా రైతే. బట్ నీళ్లు నిధులు నియామకాలు త్యాగలైనతోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఇక్కడ దక్కన్ పీఠ మీద ఉంది, ప్రాజెక్టులు కట్టలేదు తెలంగాణలో కాబట్టి కొంత ఇక్కడ నిర్లక్ష్యం జరిగింది. రాయలసీమ రెయిన్ ఫాల్ తక్కువ కాబట్టి అక్కడ పూర్తిగా ఈ ప్రాజెక్టుల మీదే డిపెండ్ కావాల్సిన పరిస్థితి. సో 2 ప్రాంతాలకు కూడా న్యాయం జరగాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ భరత్. ఇది ఇవాల్టి DNA. మరిన్ని అప్డేట్స్ రేపు